प्रभु के नाम को धन्यवाद देता हूँ। దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను। फिर एक बार प्रभु के चरणों में हमें प्रभु के वचन सीखने के लिए प्रभु एक सौभाग्य दिया, इसलिए हम प्रभु को धन्यवाद देता हूँ। ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను। पिछले दिनों में परमेश्वर की समूह में बैठकर प्रभु के वचन सीखने के लिए प्रभु हमें मदद किया। పోయిన దినము గతించిన దినము దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు కృపని అనుగ్రహించాడు। हम जब वचन सीखता है उसका मतलब మనము దేవుని వాక్యము నేర్చుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే हम कुछ सर्वज्ञानी लोग नहीं हैं। మనం ఏదో చాలా జ్ఞానవంతులమని కాదు। कुछ नए बातें आपको सिखाने के लिए नहीं, तो आपको विश्वास में लाने के लिए हम नहीं आए हैं। ఏదో కొత్త విషయాలు మీకు నేర్పించాలని విశ్వాసంలోకి తిరిగి మిమ్మల్ని నడిపించాలని నేను ఇక్కడ రాలేదు। हमारे हाथ में परमेश्वर का पवित्र शास्त्र है, మా చేతులలో పరిశుద్ధ గ్రంథము ఉంది। उसमें से परमेश्वर सबसे क्या बोलना है वो हम देखता है। దీంట్లో నుంచి దేవుడు అందరితో ఏం మాట్లాడాలో అని మాకు నేర్పిస్తాడు। अमेरिका में भी एक बाइबल है, అమెరికాలో కూడా ఇలాంటి బైబిలే ఉంది। चाइना में भी एक बाइबल है, చైనాలో కూడా ఒక బైబిల్ ఉంది। महाराष्ट्र में भी एक ही बाइबल है। మహారాష్ట్ర ముంబైలో కూడా ఒక బైబిల్ ఉంది। भाषा में फर्क है, భాషలో వ్యత్యాసం ఉంది, बाइबल में फर्क नहीं है। కానీ బైబిల్లో ఏ అంతరం లేదు। आप चाहे कोई भी देश का होवे, మీరు ఏ దేశస్తులైనా కానీ परमेश्वर के लिए एक ही वचन है, एक ही नियम है। దేవుని కొరకు ఒకటే వాక్యము ఒకటే నియమం ఉంది। सब लोग उसी में चलना है। అందరూ అదే परमेश्वर की वचन इसलिए सीख रहा है कि परमेश्वर की वचन के द्वारा प्रभु हमसे क्या बताना चाहता है। మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే దేవుడు నాతోటి తన వాక్యము ద్వారా ఏమి నేర్పించాలనుకుంటున్నాడో దాన్ని గ్రహించడానికి ఇక్కడికి వచ్చాం మనం। इसमें आपको जो हम सिखाते हैं किसी भी विषय में शक है, डाउट है, तो आप जरूर हमसे पूछ सकता है। మేము నేర్పించుతున్న ఈ వాక్యములో గతించిన దినంలో మీరు నేర్చుకున్న వాక్యములో మీకు ఏదైనా సందేహాలు లేదా ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు మాతో భయపడకుండా నిర్భయంగా చెప్పండి। इसमें हमको बुरा नहीं लगता है। మాకు దీంతో ఎలాంటి మేము దుఃఖపడము। आप सोचेंगे ये लोग बॉम्बे से आएंगे, उनसे पूछेंगे तो नाराज हो जाएंगे। అరే వీళ్ళు బొమ్మ నుంచి వచ్చారు కదా, వీళ్ళని ఏమైనా అడిగితే వీళ్ళు బాధపడతారేమో అని అలాంటి భావాలు ఏం పెట్టుకోకండి। आप वचन पूछने से हम नाराज नहीं होते, उल्टे हम गुस्से हो जाता है। మీరు మమ్మల్ని కదా వాక్యం ఏదైనా ప్రశ్నలు వేస్తే మేము దుఃఖపడం కానీ సంతోషపడతాము। कारण हम कुछ भी बोले आप स्वीकार करने का जरूरत नहीं है। మేము ఏమి చెప్పినా కానీ మీరు దాన్ని స్వీకరించడానికి అవసరం లేదు। हमारे वचन आप स्वीकार करना तो सबसे पहले आपका पवित्र शास्त्र में होना चाहिए। हम जो सिखाने वाला वचन आप स्वीकार करना है तो మేము చెప్పే ఈ వాక్యం మీరు స్వీకరించాలనుకుంటే सबसे पहले आपके वचन में होना चाहिए, पवित्र शास्त्र में होना चाहिए, చెప్పే ఈ వాక్యము ఈ పరిశుద్ధ లేఖనంలో ఉండాలి। और आपका विवेक उसके साथ में सहमत होना चाहिए। దాంతో పాటు మీ మనస్సాక్షి మీకు నెమ్మది సమాధానం కలగజేయాలి। आपकी विवेक सहमत नहीं होते तो आप दोबारा पूछने का हमको ये बात समझ में नहीं आया और सिखाओ। ఒకవేళ మీ మనస్సాక్షికి ఈ మేము చెప్తున్న ఈ మాటలకి దానికి ఒప్పందం లేకపోతే తిరిగి మీరు మమ్మల్ని అడిగి బ్రదర్ మళ్ళీ మీకు మాకు నేర్పించంటే మేము నేర్పించి రెడీగా ఉన్నాం। क्योंकि परमेश्वर आपकी विवेक की द्वारा बात करता है। ఎందుకంటే దేవుడు మనిషితో తన మనస్సాక్షి ద్వారానే మాట్లాడతాడు। तो हम कुछ भी बोलते आप विश्वास करने की जरूरत नहीं है। మేము ఏం చెప్తున్నామో దాని ఎందుకు మీరు విశ్వసించిన అవసరం లేదు। आप पवित्र शास्त्र में देखना है, फिर आपकी विवेक उसके साथ सहमत होना है। మీరు పరిశుద్ధ లేఖనంలో చెప్తున్న ఈ వాక్యాలు చూడాలి, దాంతో పాటు మీ మనస్సాక్షిలో ఒప్పుకోవాలి। और तीसरी बात है हमारे जीवन में भी देखना चाहिए। మూడోది ఏంటంటే మీరు మా జీవితాలను కూడా మీరు చూడాలి। जो वचन आपको सिखाते हैं हम पहले अनुभव में चलना वाला चाहिए। ఏ వాక్యం మీకు నేర్పిస్తున్నామో ఆ వాక్యంలో మొట్టమొదట మేము నడవాలి। ये 3 बातों है तो आप विश्वास कर ఈ सकता है। మూడు మాటలగిన ఒక వ్యక్తులు కనపడుతుంటే మీరు ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉంచొచ్చు। इसके आधार पर एक वचन देना चाहता हूँ। దీని ఆధారం మీద ఒక వచనం మీకు ఇవ్వాలనుకుంటున్నాను। प्रेरितों का काम అపోస్తల కార్యాలు उसके 17 अध्याय की 17వ అధ్యాయము 11 से पढ़िए। 11 నుంచి చదవండి। అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11 నుంచి చదవండి। 11వ వచనం నుంచి వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి। हिंदी में पढ़िए। అందుచేత వారు बस ये लोग तो थिस्सलुनीके यहूदियों से भले थे और उन्होंने बड़ी लालसा से वचन ग्रहण किया और प्रतिदिन पवित्र शास्त्रों में ढूंढते रहे कि ये बातें यो ही है कि नहीं। समझ में आ रहा है మీకు అర్థమవుతుందా? ఇది हमारी गलती क्या है? మన పొరపాటు ఏంటి?
कोई भी प्रचार करे हाँ वही ऐसा ही होगा। ఎవరైనా పాస్టర్ చెప్పేసి అనుకున్నా ఇదే నిజంలేండి. आपका बाइबल में देखना है, మీరు మీకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథంలో దాన్ని చూడాలి, వెతకాలి. अगर आपकी बाइबल में वैसा है तो आप स्वीकार करना है। ఒకవేళ మీ బైబిల్లో అలా రాయబడి ఉంటే దాన్ని మీరు స్వీకరించండి, అలా ఓకే అని చెప్పండి. कल रात को 12:30 बजे सोया हम लोग। నిన్న రాత్రి మేము 12:30కు పడుకున్నాం. हम भाई साहब के साथ में वजन सीख रहा था। మేము మన సహోదరునితోటి వాక్యాలు నేర్చుకుంటున్నాం మేము. हाँ ऐसा ही होना चाहिए। అలాగనే కావాలి. हम आग्रह करते हैं कि आप वजन में निपुण हो जाएं। మా ఆశ ఏంటంటే మీరు వాక్యంలో బలవంతులుగా మారండి. इसका कारण क्या है? దీనికి కారణం ఏంటంటే तीतुस का अध्याय पढ़ो। తీతు రాసిన పత్రిక చదవండి ఒకసారి. पहले अध्याय మొదటి అధ్యాయము. తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. उसकी 9 से पढ़िए। 9వ వచనం చదవండి ఒకసారి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగన్నట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. नीचे అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదలబోతులను మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్లు ముయ్యింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించొచ్చు కుటుంబములనే పాడు చేయుచున్నారు. बस और वह विश्वास योग्य वचन पर जो धर्मोपदेश के अनुसार है स्थिर रहे कि खरी शिक्षा से उपदेश दे सके और विरोधियों का मुंह भी बंद कर सके। विरोधियों की मुंह बंद करना है। విరోధుల నోళ్ళను మనం మూయాలి. ये विरोधी कौन है? ఈ విరోధులు ఎవరు? परमेश्वर की वजन की सिवा अपने वजन लेके आता है। దేవుని వాక్యం విడిచిపెట్టి తమ సొంత జ్ఞానమైన వాక్యం తీసుకొస్తారు. परमेश्वर की वजन में मिलावट करने वाला, దేవుని వాక్యంలో కలుపుదల చేసేవారు. ये परमेश्वर की वजन बिना मिलावट की दूध है। ఈ దేవుని వాక్యము కలుషితం లేని ప్యూర్ పాలు, ఇవి స్వచ్ఛమైన పాలు. ये दूध में जितने भी पानी डाले सफेद दिखेगा लेकिन उसमें क्वालिटी नहीं होता ఈ है। పాలులోకి ఎన్ని నీళ్లు పోసినా గానీ పాలు తెల్లగా ఉంటాయి గానీ అది ప్యూర్ కాదు. इसलिए बहुत लोग इसके अंदर थोड़ा सा पानी मिलाकर दे देता है। అందుకోసం చాలా మంది పాస్టర్ దీనిలో కొంచెం నీళ్లు పోసి మీకు తాగిస్తూ ఉంటారు अगर पानी में दूध में पानी डालेगा तो चलता है, కదా. పాలలో నీళ్లు పోస్తే పర్లేదు, लेकिन आजकल लोग पानी में दूध डालते हैं। కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారంటే నీళ్ళల్లో పాలు పోస్తున్నారు. समझ गया? అర్థమవుతుందా మీకు? 1 लीटर पाल में 100 मिली दूध पानी डालेगा तो चल जाता है, 1 లీటర్ పాలలో 100 ml కదా నీటి పోస్తే పర్లేదు. लेकिन हम लोग क्या करता है? కానీ మనం ఏం చేస్తున్నాం? 100 मिली दूध में 1 लीटर पानी डाल देते हैं। 100 ml పాలల్లో 1 లీటర్ నీళ్లు పోసేస్తున్నాం. एक बार हम तरह आज बहुत लोग प्रचार करते हैं कि इसमें है नहीं है, కాబట్టి చాలా మంది ఈరోజు ప్రచారం చేస్తుంది దీంట్లో ఉందో లేదో అని. हम लोग सुन लेते हैं हाँ ये भी होगा शायद, కదా ఇది ఉండొచ్చేమో అని చెప్పి మనం అలాగే వినేస్తాం. इसलिए हमारे इधर धोखा हो जाता है। అందుకోసం మన ద్వారా మననే మోసపరుచుకుంటాం. इसलिए हम जो सिखाता है अगर आप इसमें नहीं है तो आप बिल्कुल पूछ सकता है, उससे आपको कोई गलत नहीं होगा। కాబట్టి దీంట్లో మేము నేర్పించేది దీంట్లో ఉందో లేదో వెతికి మీకేమైనా లేకపోతే మీరు కదా మమ్మల్ని అడిగి జాగ్రత్తగా అడగొచ్చు. क्योंकि आपकी कलीसिया को और आपका आत्मिक जीवन को संभालना आपकी काम है, हमारा काम नहीं है। ఎందుకంటే మీ ఆత్మ సంబంధమైన జీవితము మీ సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితం అంటే వాళ్ళని భద్రపరిచే భారము మీ మీద ఉంది, అది మా మీద కాదు. क्योंकि हम लोग आके आपको कुछ भी सिखा के जाएंगे आपकी आत्मिक जीवन नष्ट हो जाएगा। ఎందుకంటే మేము ఏదో వచ్చి మీకు నేర్పించి వెళ్ళిపోతాము కాబట్టి మీ ఆత్మ సంబంధమైన జీవితం నష్టపోతుంది. इसलिए हम लोग अपने आप को संभालना है, కాబట్టి మనమే ఏదైనా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. तो आप जरूर हमसे सवाल पूछ सकता है। కాబట్టి మీరు ఏ విషయం ఉన్నా కానీ మీరు మాతోటి మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. हम जो सिखाता है अगर वजन पे नहीं है आप बोल सकते हैं कि ये वजन पे नहीं है। మేము నేర్పిస్తున్న ఈ వాక్యం మీకు అనిపిస్తుంది అయ్యా మీరు దీనిలో లేదు కాబట్టి లేదని అంటే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. तो पुराने समय पर అయితే పురాణ కాలంలో पौलुस प्रचार करते थे। పౌలు అనే భక్తుడు ప్రచారం చేసేవాడు. पौलुस कितना बड़ा प्रभु का दास है, పౌలు ఎంత గొప్ప సేవకుడు. लेकिन थेसलोनिके कलीसिया क्या करते थे? కానీ తెస్సలోనియ సంఘం ఆయన ఏమనేవారు? जाके पवित्र शास्त्र में देखते थे। అంత గొప్ప సేవకుడు చెప్పిన బోధన కూడా వాళ్ళు ఏం చేశారంట వెళ్ళి వాళ్ళు పరిశోధించే వాళ్ళ లేఖనాలను. इसका कारण पवित्र शास्त्र उसको क्या बोलता है? అందుకోసమే పరిశుద్ధమైన శాస్త్రం ఆయన గురించి ఏమంటుంది? ये उत्तम लोग है। వీళ్ళు నోబుల్ పర్సన్స్ అంటే చాలా గొప్ప వాళ్ళు అనేవారు.
तो आप पवित्र शास्त्र में ढूंढने से आप उत्तम लोग बन जाएंगे। కాబట్టి మేము చెప్తున్న ఈ వాక్యాలను మీరు దీంట్లో పరిశోధిస్తే మీరు చాలా గొప్పవాళ్ళు. अब हमारा पास्टर लोग को जवाब नहीं तो क्या बोलेंगे? ఇప్పుడు మా పాస్ దగ్గర సమాధానం లేకపోతే ఏమంటారు? ओ कलीसिया बेकार है, ఆ సంగమంతా బేస్ అయ్యా, वो तो कोई सुनते ही नहीं है, అక్కడ ఎవరు విననే వినరు, वो पूछते रहता है, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు వాళ్ళు. उधर सेवा करने का अच्छा नहीं అక్కడ लगता। మాకు ఇచ్చే సేవ అంటే ఇష్టం లేదయ్యా. कारण क्या है? అక్కడ రీజన్ ఏంటి? तेरे पास जवाब नहीं है, ఎందుకంటే నీ దగ్గర పాస్టర్ దగ్గర జవాబు లేదు. वो तो पूछेगा ना, ఆ సంఘం అడుగుతుంది కదా, उसको जानना है। వాళ్ళకి తెలుసుకోవాలని ఉంది. लेकिन परमेश्वर की पवित्र शास्त्र उसको उत्तम लोग बोलता है। అలాంటి వారిని పరిశుద్ధమైన గ్రంథం ఏమంటుందంటే చాలా గొప్ప వాళ్ళు, ఉత్తమైన వాళ్ళని. आपको कोई श्राप नहीं होगा। మీకు ఏ శాపము రాదు. आप सोचते प्रभु की दास को कुछ बोलेगा तो हमको श्राप आएंगे। అబ్బో దేవుని సేవకుని ఏమైనా ప్రశ్నిస్తే మాకు శాపం వస్తుందని భయపడుతుందేమో, అలాంటి ఏం లేదు. आप लोग को कोई श्राप नहीं आएगा, కాబట్టి మీకు ఎలాంటి శాపం అనేది రాదు. आप पूछ सकता है। మీరు ఖచ్చితంగా అడగండి. अगर आंध्र प्रदेश में ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో अच्छी तरह से हम आपसे सवाल पूछेंगे ఒకవేళ हमसे, हाँ। మంచిగా మీతో మేము ప్రశ్నిస్తే तो हम क्या बोलेंगे? అప్పుడు మేము ఏమంటాము? जो कंबत्तूर की सभा उत्तम कलीसिया है, అందుకోసం కోంబత్తూరు సంఘంలో సభ్యులు చాలా ఉత్తమమైన వారని అంటాం. क्योंकि वो वचन सुनता भी हमसे पूछता भी है। ఎందుకంటే వాళ్ళు వాక్యం వింటారు, మమ్మల్ని ప్రశ్నిస్తారని. बाकी कलीसिया में కానీ వేరే ఇతర సంఘాలలో वो सुनते रहते हैं। వాళ్ళు ఎప్పుడు వింటూనే ఉంటారు. हाँ ठीक है, మంచిదే, आप जब बोला ठीक है, మీరు చెప్పారు కదా సర్లే, आप उत्तम लोग नहीं होगा। అప్పుడు మీరు కదా ఉత్తమమైన వారు కాదు. क्योंकि ఎందుకంటే 5 तरह सेवकाई 5 फोल्ड मिनिस्ट्री प्रभु ने हमको दिया है। 5 రకమైన మినిస్ట్రీలు దేవుడు మనకి ఇచ్చాడు. अपोस्तल, అపోస్తులు, प्रेरित, ప్రవక్తలు, उपदेशक, ఉపదేశకులు, सुसमाचार का सेवक, సుసమాచారం చెప్పేవాళ్ళు, चरवा। ఇంకోటి కాపరులు. ये 5 तरह सेवकाई के द्वारा हम आत्मिक उन्नति पाता है। ఈ 5 రకమైన బోధన ద్వారా మనం ఆత్మ సంబంధమైన ఉన్నతిని పొందుతున్నాం. इनको परमेश्वर नियुक्त किया है। వీరిని దేవుడే నియుక్తి చేశాడు. इसका 5 डुप्लीकेट शैतान भी नियुक्त किया है। అలాగనే సైతాన్ కూడా 5 మంది పరిచారకులను వాడు కూడా నియుక్తి చేశాడు. झूठे प्रेरित, వీళ్ళని అబద్ధ ప్రవక్తలు అంటారు. इसका वजन में बाद में आप लोग, ये सेवक लोग का विषय है। अगर सेवक लोग को सीखना तो हम वजन दे सकता है, पर दूसरी कोरिन्थी में लिखा है कि झूठे सेवक भी है। కాబట్టి సేవకుల గురించి టాపిక్ ఇది. సేవకులకు ఏమైనా డౌట్ ఉంటే మేము వచనాలు ఇస్తాము. ఇది కొరింథీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. तो झूठे प्रेरित भी है, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారని, झूठे भविष्यवक्ता भी है, అబద్ధ సేవకులు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారని రాయబడింది. झूठे चरवा भी है, అబద్ధ కాపరులు కూడా ఉన్నారని రాయబడింది. और झूठे सुसमाचार का सेवक भी है, सुसमाचार बताने वाला। అంటే గాస్పెల్ అంటే गलत, తప్పు గాస్పెల్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అప్పుడు బోధ చెప్పారు. हाँ तब बोधक। భిన్నమైన సువార్త. तो आप मुझे मैं जानता नहीं है, కాబట్టి మీరు మేము ఎరగము. आपको मालूम है बॉम्बे से कोई पास्टर आ रहा है, మీకు తెలిసి ఇది బొమ్మ నుంచి ఒక పెద్ద और शायद कोई बड़ा अच्छा आदमी होगा, కాబట్టి చాలా గొప్పవాడు ఉండొచ్చు. क्योंकि बॉम्बे से तो आ रहा అరే है। ముంబై నుంచి వస్తుంది. हम तो गांव का गरीब लोग हैं। మేమైతే చిన్న కమ్మత్తూరు ఊర్లో ఉన్నవారము. हम खड़ा होकर बहुत सारे बातें बताया, మేము చాలా మాటలు మీకు చెప్పాము. तो आप हमको जांचने की ये झूठा है क्या सही है। కాబట్టి మీరు మమ్మల్ని పరీక్షించాలి, ఇది నిజమా లేకుంటే ఇది అబద్ధమా అని. तो आपका काम है कि हमको परखना। కాబట్టి మీ పని ఏంటంటే మమ్మల్ని మీరు పరీక్షించాలి, పరిశోధించాలి. प्रकाशित वाक्य అందుకోసమే ప్రకటన గ్రంథము और दूसरे अध्याय में 2వ అధ్యాయంలో झूठे प्रेरित लोगों को कलीसिया पकड़ते थे। అబద్ధ ప్రవక్తలను ఆ సంఘము పట్టుకునేది. हाँ, చదవండి. ये हम आपको क्यों कुल्ला बोल रहा है। ఎందుకు మేము ఇది మీకు థియేటర్ చెప్తున్నామంటే, हाँ, दूसरा अध्याय की 2 से बढ़िए। చదవండి 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును हाँ నేను ఎరుగుదును. हाँ నీవు దుష్టులను సహింపలేవనియు, हाँ అపోస్తులు కాకయే తాము అపోస్తులమని हाँ చెప్పుకుని వారిని పరీక్షించి हाँ వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. हाँ కనుగొట్టుకొనియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం हाँ భారం భరించి बस। చాలు. అలా లేదనియు నేను ఎరుగుదును. हाँ, यहाँ कलीसिया का प्रयत्न क्या है, ఇక్కడ సంఘము ప్రయత్నం ఏం చేస్తుంది कलीसिया का तकलीफ क्या है। అంటే సంఘము బాధ ఏంటి? जो प्रेरित नहीं है हम प्रेरित है करके खड़ा हो जाता है, ఎవరైతే ప్రవక్తలు కాదో మేము ప్రవక్తలను లేస్తారు. उसको कौन पकड़ना है। వాళ్ళని ఎవరు పట్టుకోవాలి? आपका काम है, మీ పని అది. आपकी कलीसिया आपका है, మీ సంఘము మీది. आपका कलीसिया को संभालना काम आप और विश्वासी आपका सेवा का काम है। మీ సంఘంను రక్షించుకునే భారము విశ్వాసులది, మీ కాపరిది. तो आपकी कलीसिया में कोई भी आए एक कड़ी शिक्षा देता है करके आपको आपकी पवित्र शास्त्र उसको परखना है। కాబట్టి ఎవరైనా వచ్చి ఈ వాక్యం మీకు చెప్తుంటే మీ సంఘంలో ఉన్న వారు ఈ వాక్యాన్ని వెతికి ఈయన కరెక్ట్ చెప్తున్నా లేదా అని మీరు పరీక్షించాలి. आपके पास कोई सेवा करने के लिए आएगा तो ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి సేవ చేయాలని వస్తే 2 बात देखना है। 2 విషయాలు మీరు బాగా గమనించాలి.
इसकी ये मेरे कलीसिया में आने का मतलब क्या है? ఈయన మా సంఘానికి ఎందుకు వచ్చాడు? सबसे पहले उसका मतलब ये होना चाहिए, ఆయన ఆయన విశేషం ఏముండాలంటే आप सब आत्मा में आगे बढ़ना ఆయన चाहिए। ఉద్దేశం ఏముండాలంటే మీరందరూ కూడా ఆత్మలో ఉన్నతిగా మీరు ఎదగాలని ఉండాలి। आपका कलीसिया का उन्नति होना चाहिए। మీకు మీ సంఘానికి కదా రెండు కూడా ఉన్నతిలో అంటే అది ఎదగనేగా చూడాలి। ఆయన मैं मेरे स्वार्थ के लिए प्रचार नहीं कर सकता, ఆయన తన స్వార్థం కోసం ఆ సంఘంకి రాకూడదు। मैं मेरे मतलब के लिए मैं खड़ा नहीं हो सकता। నా సొంత లాభం కోసం నేను నిలబడకూడదు। मेरी उद्देश्य है कि आप ऊपर आए। మా ఉద్దేశం ఆ కాపుల ఉద్దేశం అంటే సంఘస్థులు ఎదగాలని। दूसरी बात है, రెండో విషయం ఏంటంటే वचन से ही बोलना है। ఆయన ఈ వాక్యమునే బోధించాలి। और दूसरा, ఇంకొకటి हमारा सेवकाई को हमारा खुद का विषय को ऊंचा नहीं करना, కదా నా సేవని నన్ను నేను ఎప్పుడు కూడా ఉన్నతిగా చెప్పకూడదు। यीशु को ऊंचा करना, ఎప్పుడైనా గానీ యేసుక్రీస్తుని మనం పైకి చూపించాలి। वचन को ऊंचा करना। ఎప్పుడు వాక్యాన్ని పైకి చూపించాలి। हम इधर खड़ा रह के बोलेंगे, ఇక్కడ మేము నిలబడి చెప్తాము हम बॉम्बे से आया, మేము బొమ్మ నుంచి వచ్చాము, हमारे पास इतना डिग्री है, ఇదిగో మా దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, हमारे पास इतना कलीसिया है, మా దగ్గర ఎన్ని సంఘాలు ఉన్నాయి, हमारे पास इतना ये है। మా దగ్గర అవి ఇవి ఎన్ని ఉన్నవి। हाँ, बहुत सारे अपने अपने बातें बोलता है। అందరూ అలా చాలా తమ గురించి గొప్ప చెప్తారు। आधा घंटा में 1 घंटा में आधा घंटा अपने बारे में बताया, గంటలో అర్ధ గంట వాళ్ళు తమ గురించే చెప్పుకుంటారు, फिर आधा घंटा परमेश्वर के बारे में ఆ తర్వాత बताया। అర్ధ గంట దేవుని వాక్యం చెప్తారు। हम परमेश्वर की दास है, మేము దేవుని దాసులు। हम परमेश्वर को ऊंचा करने के लिए आया। మేము ఎందుకు వచ్చామంటే దేవుని ఉన్నతిగా మీకు చూపించాలని వచ్చాము। ये सब कुल्ला क्यों बोल रहा है? ఇవన్నీ మీకు తెరిచి ఓపెన్ చేసి ఎందుకు చెప్తున్నా, आजकल कलीसिया के अंदर धोखा होता है, ఈ రోజు రేపుల్లో సంఘములో మోసం జరుగుతుంది। इसमें आप लोग आपस में अच्छी तरह से आत्मा में दृढ़ होना चाहिए। అందుకోసమే మీరందరూ ఆత్మలో బలంగా ఉండాలి। इसलिए आप लोग कोई भी सवाल पूछे, हमको कोई दुख नहीं लगता। అందు నిమిత్తము మీరు ఏదైనా ప్రశ్నలు మాకు వేసినా కానీ మాకు ఎలాంటి సందేహాలు దుఃఖాలు లేవు। लेकिन डॉक्ट्रिनल इश्यूज जो उपदेश की बात है, కానీ అంటే లేఖనాల గురించి వస్తే वो आपको एक शब्द में हम जवाब नहीं दे पाएंगे, మీరు ఒక మాటలో మేము మీకు సమాధానం చెప్పలేము। उसके लिए हमको थोड़ा समय देना पड़ेगा, దాని కొరకు మాకు కొంచెం సమయం కావాలి। उसको डॉक्ट्रिन विषय में थोड़ा समय लगता है। అంటే లేఖనాలు దాన్ని బట్టి మేము చూస్తే దానికి కొంచెం సమయం మాకు కావాలి। अभी कल पास्टर जी ने पूछा तृत्व के बारे में, నిన్న గతించిన రాత్రి పాస్టర్ గారు అడిగారు తృత్వం గురించి ఒక మాట మాట్లాడారు। वो इतनी जल्दी हमको समझ में नहीं पाता, అది అంత త్వరగా మనం అందరం అండర్స్టాండ్ చేసుకోము। उसके लिए हमको नया नियम पुराना नियम सब पढ़ना पड़ेगा, దాని కొరకు మనము పాత నిబంధన కొత్త నిబంధన బాగా చదివి నీకు చెప్పాలి, व्यवस्था पढ़ना पड़ेगा, దాని ధర్మశాస్త్రం చెప్పాలి। तभी तो हमको ये सारे बातें समझ। అప్పుడే మనకి ఇవన్నీ అర్థమవుతాయి। तो उसके लिए थोड़ा टाइम लगता है। దాని కొరకు గంటలో ఒక నిమిషం చెప్పాయా तो దానికి టైం కావాల్సి వస్తుంది। आप समय देगा तो हम आपके साथ बांट सकते हैं। ఒకవేళ మీరు మాకు సమయం ఇస్తే దాని గురించి మీకు తేటగా చెప్తాం। तो आप लोग का कलीसिया अच्छा है, इतने लोग वचन सुनने के लिए आया, इन बातों को ध्यान रखना है। కాబట్టి మీ సంఘానికి ఎవరన్నా కదా ఇలాంటి వాక్యం మీకు చెప్పడానికి వచ్చినప్పుడు మీరు అన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి। अब हमारे पास थोड़ा ही समय है, ఇప్పుడు మా దగ్గర కొంచెమే సమయం हम ఉంది। वचन से और थोड़ा बातें ध्यान करेंगे। ఇంకా ఈ వచనం అంటే వాక్యం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను। कल हम प्रभु के वचन से ध्यान कर रहा था, నిన్నటి దినము మనము దేవుని లేఖనముల నుంచి కొన్ని ధ్యానం చేశాము। हमारे विषय की हम और हमारे परमेश्वर की संबंध का मतलब क्या है। నాకు నా దేవుని మధ్యలో సంబంధం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం గతించిన దేవుల్లో చదివాము। हम क्यों यीशु के पीछे आया। మనం ఎందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నాం। हमारा भारत देश में 33 करोड़ परमेश्वर है, మన భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు। और ऊपर से इस्लाम धर्म भी है, ఆ తర్వాత ముస్లింల దేవుడు కూడా ఉన్నాడు, जैन धर्म है, జైన్ ధర్మం ఉంది, बुद्ध धर्म है, బుద్ధ ధర్మం ఉంది। कई प्रकार के अवतार है, అలాగనే అనేకమైన ధర్మాలు ఉన్నాయి, कई प्रकार की शक्ति है, అనేకమైన శక్తులు। लेकिन ये सब छोड़कर हम यीशु के पीछे क्यों आया। ఇన్ని శక్తులు విడిచిపెట్టి మనం యేసుక్రీస్తును ఎందుకు వెంబడిస్తున్నాం। हमारा यीशु को इन सब बातों से कास क्या है। మన యేసుక్రీస్తుకి ఇవన్నీ దేవతలకి వ్యత్యాసం ఏముంది। तो ही हमको हमारे आत्मिक जीवन की मतलब हमको समझ में आएगा। అప్పుడే మన ఇవన్నీ వ్యత్యాసం తెలుసుకున్నప్పుడే మనకు మన క్రీస్తుకు సంబంధం ఏంటో తెలుస్తుంది। कारण हमारे मसीह लोगों को हमको आजकल हमारे उद्धार के बारे में कुछ मालूम नहीं है। కాబట్టి చాలా మంది క్రైస్తవులకి మన రక్షణ గురించి చాలా మటుకు తెలియదు। ఈ రోజు हम इतनी दुखी है कि कैसे न कैसे मसीह बन गई। కదా మన దుఃఖం ఏముందంటే అయ్యో ఎలా అయినా కానీ ఎలా వీళ్ళు క్రైస్తవులు అయిపోయారు। आप आपका पिता का बारे में जानेंगे, ఒకవేళ నీ తండ్రి గురించి నువ్వు వింటే उद्धार के बारे में जानेंगे, రక్షణ గురించి మీరు ఎరుగుతారో तो आपके पास पैसा नहीं होगा तो आप बुश है। మీ దగ్గర
డబ్బు లేకపోయినా మీరు సంతోషంగా ఉంటారు. आप बीमार होगा तो भी आप खुश है, మీరు మీరు అస్వస్థత కలిగిన కానీ మీరు సంతోషంగా ఉంటారు. आपको नौकरी घर नहीं है तो भी आप खुश है. మీకు నౌకరీ ఇల్లు లేకపోయినా సంతోషంగా ఉంటారు. कारण क्या है? ఏంటి దీనికి కారణం ఏంటి? हमारे जीवन में उद्धार हुआ है. ఎందుకంటే మా జీవితంలో మాకు ఒక రక్షణ దొరికింది. उद्धार करके एक शब्द सिर्फ मसीह लोग इस्तेमाल करता है, రక్షణ అనే మాటను కేవలం క్రైస్తవులే వాడతారు. बाकी लोगों को उद्धार का मतलब मालूम नहीं है. చాలా మందికి ఇతరులకు ఈ రక్షణ గురించి ఏమీ తెలియదు. उद्धार का मतलब है जिसने दंड काना था उस दंड से बचाया वह व्यक्ति, उसको उद्धार बोलता है. ఏ వ్యక్తికి అయితే అంటే శాపము రావాలో ఆ శాపం నుంచి రక్షించబడనే వారే రక్షణ అని అంటారు. अभी एक व्यक्ति को जेल में डाल दिया, ఇలా అనుకోండి, ఒక వ్యక్తిని జైల్లో వేసేశారు. उस जेल में से उसको फ्री में उसको छोड़ देगा, ఎవరైతే ఆ వ్యక్తిని ఆ జైలు నుంచి రప్పించాడో उनको गलती को माफ कर देगा. ఆయన చేసిన పాప ఆ తప్పుని క్షమించేశారో वो कैसा जेल से आएगा? ఆయన ఎలా జైలు నుంచి వస్తాడు? बहुत खुशी से आएगा. చాలా సంతోషంగా వస్తాడు. इसी तरह जो मसीह व्यक्ति भी हमेशा खुशी में रहेगा. అదే విధంగా క్రైస్తవుడు కూడా నాకు రావాల్సిన శిక్షణ నుంచి నేను విడిపింపబడ్డానని చెప్పి సంతోషంగా బయటకు రావాలి. कारण मनुष्य जन्म से पापी है, उसके अंदर पाप रहता है. ఎందుకంటే మనుషుడు జన్మతః పాపస్తుడు, ఆయనలో పాపము నివసిస్తుంది. ये पाप का सजा मृत्यु हर एक मनुष्य का पीछे करता है. ఈ పాపపు జీవితము మరణము ప్రతి మనిషి వెనకాల పడుతుందని మనం గ్రహించాలి. हम पाप करके पापी नहीं बना, जन्म से पापी होने का कारण पाप कर रहा है. మనము పాపం చేసి పాపం కాలేదు, జన్మతః మనం పాపం కాబట్టి మనం పాపం చేస్తున్నాం. धूप में एक व्यक्ति चलता है, उसके पीछे छाया आता है, इसी तरह मृत्यु की दूध हमारे पीछे आता है. ఎలా అయితే ఎండలో నడిచినప్పుడు మన నీడ మన వెంట వస్తుందో అలాగనే మన జీవితం నడిచేటప్పుడు మనతో పాటు మన పాపం వస్తుంది. चाहे हम पैदाशी से क्रिश्चियन होगा, మనం ఇలా అనుకోవచ్చు, మనం జన్మతః కదా క్రైస్తవులు ఉండొచ్చు. चाहे मैं एक पास्टर का बेटा हो सकता है, ఇంకా నేను ఒక పాస్టర్ కొడుకునో కూతురునో మీరు आप అనుకోవచ్చు. कोई भी होवे, जन्म से आपके अंदर पाप है. నువ్వు ఎవరైనా సరే నువ్వు జన్మతః పాపివే. मेरे अंदर पाप होने का कारण पाप का सजा मृत्यु मेरा पीछा कर रहा है. నాలో ఉన్న పాపాన్ని బట్టి పాపము జీవితము మరణం కాబట్టి ఆ మరణంలో వెంబడిస్తుంది. आकाश के नीचे मनुष्य के बीच में यीशु मसीह का सिवा कोई नाम नहीं है इस मृत्यु से हमें बचाने के लिए. ఆకాశములో భూమి మీద ఈ చావు నుంచి తప్పించే యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా లేరు. सारे अवतार मारने के लिए हथियार लेके बैठा है. అన్ని అవతారాలు చంపడానికి కత్తులు కొడ్డలు అవన్నీ తీసుకొని పెట్టుకుని ఉన్నారు. लेकिन यीशु हमें बचाने के लिए आया కానీ है. యేసుక్రీస్తు మాత్రము నిన్ను నన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు. तो यीशु की द्वारा जिसके जीवन में उद्धार हुआ वो बहुत खुशी आनंद मिल जाता है. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఎవరికైతే రక్షణ వస్తుందో వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. कारण मेरे पीछे जो मृत्यु का दूध आता था उसमें मैं बच गई. కాబట్టి ఎందుకు సంతోషిస్తానంటే నా వెనకాల వస్తున్న ఈ మరణము ఈ మృత్యు దూత నుంచి నేను విడిపింపబడ్డానని. मृत्यु का मतलब क्या है? మృత్యు చావు అంటే దాని అర్థం आज भी आप एक दफन क्रिया करके आया, ఈ రోజే మీరు వెళ్ళి ఒక సమాధి కార్యక్రమం జరిగించి వచ్చారు. हम लोग क्या सोच रहे हैं? మనం ఏమనుకుంటున్నాము? जब मरने के बाद में అంటే మరణించిన తర్వాత अगर वो क्रिश्चियन है तो सीधा स्वर्ग जाता है, ఒకవేళ క్రైస్తవుడికి అయితే అబ్బా చక్కగా పరలోక రాజ్యం వెళ్తాం అనుకుంటాం. बाकी सब नरक जाता है. అందరూ కూడా నరకానికి వెళ్తాం అనుకుంటాం. और मृत्यु का मतलब क्या है? చావు అని అర్థం ఏంటి? जिस व्यक्ति की श्वास चला गया वो मर गई. ఎవరి నాసికారంధ్రం నుంచి గాలి వెళ్ళిపోతూ అది చచ్చిపోయాడు అనుకుంటాం. बाइबल के हिसाब से मृत्यु क्या है? బైబిల్ ద్వారా బైబిల్ చూస్తే మృత్యుకి దాని అర్థం ఏంటి? पाप का क्षमा नहीं मिला वो मृत्यु की अंदर है. కదా, పాపపు క్షమాపణ దొరకకపోతే వాడు మృత్యువే. आप कितने भी गाना गाए, क्रिश्चियन भी हो जाए, अगर पाप से उद्धार नहीं पाया आप मृत्यु के अधीन में हैं. నువ్వు ఎంత క్రైస్తవులైనా ఎన్ని పాటలు పాడినా కానీ నువ్వు పాపం నుంచి విడుదల కలగకపోతే చనిపోయిన దానవే. तो मृत्यु का मतलब क्या है? అంటే మృత్యు దాని అర్థం ఏంటంటే हमारा ये शरीर के अंदर आत्मा वास करता है. మన ఈ శరీరంలో దేవుని ఆత్మ నివసిస్తుంది. इस शरीर से आत्मा को अलग करने वाला जो व्यक्ति है मृत्यु का दूत, ఈ మన శరీరంలో నుండి ఈ ఆత్మను వేరే చేసేదానంటే ఆ మరణము దూతనే. तो आत्मा और शरीर अलग होना और आत्मा नरक में जाना इसको मृत्यु बोलता है. కాబట్టి ఆత్మ నరకంలోకి పోవడమే మరణం అని బైబిల్ వాక్యం చెప్తుంది. परमेश्वर के हिसाब से मृत्यु क्या है?
దేవుని ఆలోచన ప్రకారంగా మరణం అంటే ఏంటి అంటే जो मनुष्य की आत्मा नरक के लिए हमेशा के लिए जाता है, नहीं तो परमेश्वर की संबंध टूट जाता है, उसको मृत्यु बोलता है। ఎవరి ఆత్మ అయితే నరకంలోకి వెళ్తుందో, ఏ వ్యక్తి అయితే దేవునితో సంబంధం తెంచుకుంటాడో అలాంటి వ్యక్తిని అలాంటి దాన్ని ఏమంటే దేవుడు మృత్యు అంటాడు। तो एक मसीह की संत का मृत्यु नहीं होता है। అలా ఒక దేవుని విశ్వాసికి మృత్యు అంటే మరణము రాదు। जिसका उद्धार हुआ उसको मृत्यु नहीं होता है। ఎవరైతే రక్షణ పొందుకొని ఉన్నారో వాళ్ళకి మరణం అనేది రాదు। उसको पवित्र शास्त्र कहता है वो सो रहा है, नींद में है। అలాంటి వారిని పరిశుద్ధ లేఖనం ఏమంటే నిద్రిస్తున్నాడు, तो పడుకున్నాడు అంటాడు। हमारे घर में किसी की मृत्यु, जिसकी उद्धार हुआ उसका मृत्यु हो गया तो कभी मर गया करके नहीं बोलना। అలాగనే మన ఇంట్లో ఎవరైనా రక్షణ పొందుకున్న వారు చనిపోతే ఈయన చనిపోయాడు అని అనకండి। वो मरा नहीं है, वो सो गई। ఆయన చనిపోలేదమ్మా, ఆయన నిద్రిస్తున్నాడు। वो मसीह में सो गई। ఆయన యేసుక్రీస్తు యందు నిద్రించి ఉన్నాడు। तो ये मृत्यु कैसे आता है? అయితే ఈ మృత్యు ఈ చావు అనేది ఎలా వస్తది? परमेश्वर के पास दो दूध है। దేవుని దగ్గర రెండు దూతలు ఉన్నాయి। एक मृत्यु का दूध है, ఒకటేమో మృత్యు దూత, जो पाप की सजा मृत्यु है। ఆ పాపపు శిక్ష మరణము। जो पाप की सजा मृत्यु, जिसकी पाप से उद्धार नहीं मिला उसकी आत्मा को नरक लेके जाने के लिए मृत्यु का दूध आता है। ఆ మృత్యు దూత మన దగ్గరికి ఎందుకు వస్తుందంటే ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే ఆ పాపపు జీతము మరణం కాబట్టి ఆ మరణ దూత వచ్చి నిన్ను నరకంలోకి తీసుకెళ్ళడానికి వస్తుంది। अगर एक व्यक्ति मसीह में मर जाता है उसको आत्मा को लेने के लिए परमेश्वर का दूध आता है। అదే ఒకవేళ ఒక రక్షణ పొందుకున్న వ్యక్తి చనిపోతే దేవుని దగ్గర నుంచి ఒక దూత ఆ ఆత్మను తీసుకొని పరలోకానికి తీసుకెళ్ళడానికి వస్తుంది। मैं एक उदाहरण बोलना चाहता हूँ। చిన్న నేను ఒక ఉదాహరణ, हम लोग बॉम्बे से आया, మేము ముంబై నుంచి వచ్చాము। हमको एड्रेस कुछ मालूम नहीं है, మాకు అడ్రస్ తెలుసు, हम लोग को मालूम नहीं किधर आना करके, మాకు తెలియదు ఎక్కడ రావాలో మేము। लेकिन आप लोग के साथ में पहले से फोन से हम लोग बातचीत हुआ था। కానీ మీతోటి మేము ముందుగానే టెలిఫోన్ లో మేము వార్తాలాపం చేశాం। आपको मालूम है बॉम्बे से ऐसा परमेश्वर का सेवक लोग आने वाला है। మీకు తెలుసు ముంబై నుంచి ఇదిగో కొంతమంది సేవకులు రాబోతున్నారని। तो हमको क्या बोल रहे हैं? అయితే మీరు మాకు ఏం చెప్తున్నారు? आप टेंशन नहीं लेने का, అయ్యా మీరు ఏ విషయంలో బాధపడకండి అయ్యా। अनंतपुर में हमारा आदमी खड़ा है। అదిగో అనంతపురంలో మా ఒక దాసుడు ఉన్నాడు। जैसे हम लोग उतरा, ఎలా అయితే మేము దిగాము ట్రైన్, ये भाई साहब हम लोग को यहाँ तक लेके आया, ఈ సేవకుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ వరకు తీసుకొచ్చి घर में छोड़ा। ఇక్కడ ఇంట్లో వదిలిపెట్టాడు। इधर आने के बाद में खूब खुशी हो गई। ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషమైంది। प्रभु का दास है, ఇక్కడ ప్రభు దాసుడు, आप भाई बहन लोग हैं, మీరందరూ ఇక్కడ సహోదరులు ఉన్నారు, अच्छा होता है। హ్యాపీగా ఉన్నాం। ये मृत्यु में भी यही होता है। అలాగనే చనిపోయి కూడా ఇదే జరుగుతుంది। अगर आप पाप से छुटकारा पाया, ఒకవేళ నువ్వు పాపం నుంచి విడుదల పొందేంటే परमेश्वर की संतान बन गई, నువ్వు దేవుని కుమారుడైతే आपका मृत्यु का एक समय परमेश्वर ने नियुक्त किया है। మీ మరణపు దినాన్ని ఒక రోజు దేవుడు నియుక్తి చేశాడు। वो कभी भी हो सकता है। అది ఎప్పుడైనా కావచ్చు। जब आपका समय पूरा होंगे, ఎప్పుడైతే నీ సమయం పూర్తి అవుతుందో पिता दो स्वर्गदूतों को बोलेंगे, దేవుడు రెండు స్వర్గదూతలకు ఏం చెప్పాడంటే, हाँ मेरा बच्चा स्वर्ग में आ रहा है, ఇదిగో నా కుమారుడు ఇంకా పరలోకానికి వస్తున్నాడు, स्टेशन में आ गई, ఇదిగో స్టేషన్ వచ్చేసాడు, उसको लेके आओ। ఆయన తీసుకొని రా। स्वर्गदूत आएंगे, అప్పుడు స్వర్గదూత అంటే దేవుని దూతలు వస్తారు, पिता का घर में आएंगे, దేవుని ఇంట్లో వస్తాడు, उधर आए के हम आनंद बनाएंगे। అక్కడికి వెళ్ళి మనం చాలా సంతోషం, हो विश्राम पा लिया, అబ్బా దేవుని తీసుకొచ్చి दुनिया का पूरा संकट हमसे दूर हो गई। ఈ లోకం శ్రమలన్నీ కూడా మనకి हाँ हम लोग आया तो आप लोग क्या बोल रहे हैं? ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని हाँ थोड़ा विश्राम कर लो, అయ్యా కొంచెం సేపు మంచిగా ఇంట్లో आप यात्रा करके आया, అయ్యి మీరు పని చేసి వచ్చారు కాబట్టి ఆ ఇంట్లో వెళ్ళిపోవాలి, चटाई वगैरह डाल के दिया, మీరు అక్కడ మాకు మ్యాట్లు అవన్నీ వేసి పెట్టారు, सो जाओ। మంచిగా పడుకోండి అయ్యా। इसी तरह हमारे आत्मा भी स्वर्ग राज में जाकर पिता की गोद में हम विश्राम करता है। అదే ప్రకారంగా మన ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఒడిలో నిద్రపోతుంది। अगर हमारे जीवन में उद्धार नहीं हुआ, ఒకవేళ మన జీవితంలో రక్షణ పొందకపోతే, पाप से हमने मुक्ति नहीं पाया, పాపం నుంచి మనం విముక్తులు కాకపోతే, परमेश्वर का दूध नहीं आएगा, దేవుని దూత రాదక్కడికి, मृत्यु का दूध आएगा, మృత్యుకి సంబంధించిన దూత వస్తుంది, मृत्यु की दूध आपका आत्मा को पकड़ लेगा, అప్పుడు మృత్యు దూత మీ ఆత్మను పట్టుకొని वो नरक में लेके जाएगा। నరకానికి తీసుకువెళ్తుంది। अभी हम लोग को अनंतपुर का कोई एड्रेस मालूम नहीं है, ఒకవేళ ఇలా అనుకోండి మాకు అనంతపురం అడ్రస్ అయితే हम सीधा गाड़ी में आ गई, మేము చక్కగా బండిలో వచ్చేసాము, अनंतपुर में उतर गई, మేము అనంతపురంలో దిగాము, भटक जाएगा, మేమందరం తప్పిపోతాం, ఇక్కడ पुलिस पकड़ेगा। పోలీసులు పట్టుకుంటారు। ओ भाई कहाँ से आया? అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? मुंबई से आया, ముంబై నుంచి వచ్చామయ్యా। क्या तुम आतंकवादी है? నువ్వు ఆతంకవాదివా? चल स्टेशन में। పద స్టేషన్ పద।
होता ना। అవుతుందా కాదు చెప్పండి. इसी तरह ఇదే ప్రకారం हम उद्धार नहीं हुआ, ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, परमेश्वर का पुत्र नहीं बना, దేవుని కుమారుడు కాకపోతే, मृत्यु की दूध हमारे पास आएगा। మృత్యు దూత నీ దగ్గరకు వచ్చి నేను పట్టుకుంటుంది. ये मृत्यु किसी से दया नहीं दिखाता ఈ है, మృత్యు దూత ఎవ్వరికి కనికరం చూపించదు. मृत्यु आपसे अनुमति नहीं पूछेगा। మృత్యు నీ పర్మిషన్ ఏం తీసుకోదు. हम लोग इधर आने के लिए आपसे अनुमति पूछा, మేము ఇక్కడికి రావాలంటే మీ అనుమతి మేము తీసుకున్నాం. लेकिन मृत्यु आपसे अनुमति नहीं पूछेगा। కాబట్టి మరణం దూత మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ ఇవ్వమని తీసుకోవాలని చెప్పి పర్మిషన్ ఏమి అడగదు. कोई जरूरी नहीं है मैं बॉम्बे तक पहुंच जाएगा, ఏ అవసరం లేదు ఇక్కడ నుంచి నేను ముంబైకి వెళ్ళాలని. शायद गुलबर्गा आते मेरे खत्म हो जाएगा जीवन, గుల్బర్గా వచ్చే వరకు నేను చచ్చిపోతానేమో. मेरे कोई जरूरी नहीं है मैं बॉम्बे पहुंचना है। ఇదేం అవసరం లేదు, నేను ముంబై చేరాలని अगर मेरा ऊपर जाने का समय हो गया तो ఒకవేళ పైకి వెళ్ళాల్సిన సమయం అయిపోతే मृत्यु का दूध आएंगे, మృత్యు దూత వస్తుంది, नहीं तो स्वर्गदूत आएंगे లేకుంటే స్వర్గదూతలు వస్తాయి, लेके जाएंगे। మనల్ని తీసుకెళ్తాయి. अगर हम प्रभु में है तो ఒకవేళ మనం దేవుని యందు ఉంటే प्रभु के पास जाएंगे, దేవుని దగ్గరికి వెళ్తాం మనం. अगर हम प्रभु में नहीं है ఒకవేళ దేవుని యందు మనం లేకపోతే मृत्यु का दूध लेके जाएंगे। మృత్యు దూత వచ్చి మనం తీసుకెళ్తాయి. इसलिए हमें मृत्यु का दिन हमें मालूम नहीं है, इसलिए हमेशा हम उद्धार का कार्य करना चाहिए। కాబట్టి మన మరణ దినం ఏదో మనకు తెలియదు కాబట్టి నిత్యము మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారుగా ఉండాలి. ये उद्धार का काम सिर्फ मसीह लोगों के जीवन में होता है, ఈ రక్షణ కార్యము కేవలం యేసుక్రీస్తు నమ్ముకున్న వారి జీవితంలో జరుగుతుంది. बाकी किसी को उद्धार क्या है मालूम नहीं है। మిగతా వాళ్ళకి రక్షణ ఏంటంటే వాళ్ళకి తెలియదు. तो यीशु मसीह की द्वारा हमें इस मृत्यु से छुटकारा मिलता है। కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకి మరణం నుంచి విడుదల तो కలుగుతుంది. पाप से पूरी तरह से आजादी पाना जरूरी है। కాబట్టి పాపం నుంచి సంపూర్ణంగా మీరు స్వతంత్రత పొందుకోవాలి, చాలా అవసరం. तो हम धनी और लाजर की कहानी आप सबको मालूम होगा। మీకు తెలుసు కదా, ధనవంతుడైన లాజరు కదా, ధనవంతుడైన మనిషి వ్యక్తి ఆ లాజరు గురించి దరిద్రుడు లాజరు గురించి మీకు తెలుసు. दरिद्र लाजर की आत्मा को परमेश्वर की स्वर्गदूत परमेश्वर के पास ఆ लेके गया। దరిద్ర లాజరు ఆత్మను స్వర్గదూత కదా అంటే దేవుడి దూత వచ్చి తీసుకెళ్తుంది పరలోక రాజ్యానికి. धनवान की लाजर को पीड़ा का स्थल में लेके आया। ఆ ధనవంతుని ఆత్మను కదా నరక యాతన పెట్టే ఆ స్థలానికి తీసుకెళ్తుంది. धनवान की आत्मा को मृत्यु की दूध यातना के स्थल में पीड़ा के स्थल में लेके ఆ आया। ధనవంతుని ఆత్మను కదా యాతన పెట్టే స్థలంలోకి మరణం దూత తీసుకెళ్తుంది. ये धनवान कौन है मालूम है? ఈ ధనవంతుడు ఎవరు తెలుసా? वो भी यहूदी था, ఆయన కూడా యూదుడే. अब्राहम को पिता करके बोलते थे, ఆయన కూడా దేవునికి అబ్రహాము దేవుని పూజించేవాడు. लेकिन स्वर्ग में नहीं आया। కానీ ఆయన పరలోక రాజ్యంకి వెళ్ళలేడు. कारण क्या है? దీనికి కారణం ఏంటి? पाप से आजादी नहीं पाया। ఎందుకంటే ఇంకా పాపం నుంచి ఆయనకు విముక్తి కలగలేదు. इसलिए हम मसीह है करके ये नहीं सोचना हम सीधा स्वर्ग जा रहा है। మేము క్రైస్తవులం అండి, మేము చక్కగా పరలోక రాజ్యం పోతామని చెప్పేసి మోసపోకండి. पाप का हर एक बातों से हमको छुटकारा पाना है। పాపము నుండి పాపం ప్రతి కార్యం నుంచి మనకు విముక్తి కలగాలి. जिस दिन हम ये जगत में जन्म लिया ఎప్పుడైతే ఈ భూమి మీద నువ్వు జన్మించావో उस दिन से लेके हम एक सफर शुरू किया। అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక యాత్రను కొనసాగిస్తున్నాం. ये कौन सा स्टेशन में उतरना हमको मालूम नहीं है। ఏ స్టేషన్ లో మనం ఆగాలో మనకు తెలియదు. हम लोग बॉम्बे से बेंगलुरु गाड़ी में बैठा, మేము ముంబై నుంచి బెంగళూరు బండిలో కూర్చొని ఉన్నాం. बहुत लोग बेंगलुरु का टिकट लिया है, చాలా మంది బెంగళూరు టికెట్ తీసుకున్నారు. बहुत लोग आनंदपुर का टिकट भी लिया है, చాలా మంది అనంతపూర్ టికెట్ కూడా తీసుకున్నారు. बहुत लोग बीच में उतर गया है। చాలా మంది మధ్యలో దిగిపోయారు. इसी तरह అదే ప్రకారం कोई 10 उम्र में मर जाता है, మంది 10 సంవత్సరాలు చనిపోతారు. कोई 15 उम्र में मर जाता है, 15 సంవత్సరాలు कोई చనిపోతారు. 50 उम्र में मर जाता है, 50 సంవత్సరాలు చనిపోతారు. कोई 80 उम्र में भी मर जाता है। 80 సంవత్సరాలు చనిపోతారు. लेकिन कभी भी एक दिन हमको जाना है। కానీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక దినంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. जाने से पहले परमेश्वर के साथ में मेल मिलाप होना కానీ चाहिए। పోయే లోపట దేవునితో సంబంధం పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. अगर एक व्यक्ति मृत्यु से डरता है उसका मतलब उसके जीवन में उद्धार नहीं हुआ। ఒక వ్యక్తి ఇంకా మరణం నుంచి భయపడుతున్నాడంటే ఆయన జీవితంలో రక్షణ కార్యము జరగలేదని అర్థం. पिता का घर में जाने के लिए डरते क्यों हैं? మీరు దేవుని ఇంట్లోకి వెళ్ళాలంటే ఎందుకు భయపడుతున్నారు? हमारा प्रार्थना गाना क्या है? మన పాట ఏముంటది? ओ यीशु मसीह जल्दी आ जाओ, అయ్యా నువ్వు త్వరగా రాయా, जल्दी आ जाओ, इधर आ जाओ। వరదలాగా నువ్వు త్వరగా రా నాయనా, త్వరగా రా ప్రభు. तब यीशु मसीह क्या बोलते हैं? అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? मेरे को आने में थोड़ा समय है, అయ్యా నేను రావాలని కొంచెం సమయం ఉంది. आपको इतना इच्छा है मुझे देखने के लिए, आप इधर आ जाओ। ఒకవేళ నన్ను చూడాలని నీకు అంత తొందర ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. तो नहीं, వద్దయ్యా నేను చనిపోదలుచుకోలేదు, ఇప్పుడే వద్దయ్యా అంటాడు. क्यों? ఎందుకు? हमको उधर जाने के लिए डर लगता है। మనకు అక్కడ వెళ్ళడానికి భయం అవుతుంది. उद्धार का कार्य हमारे जीवन में हुआ, उद्धार का कार्य हमारे जीवन में नहीं हुआ। ఎందుకంటే రక్షణ కార్యం మనలో ఇంకా జరగలేదు కాబట్టి. जब हमारे जीवन में उद्धार का कार्य होगा, ఒకవేళ నిజమైన రక్షణ కార్యం నీ జీవితంలో జరిగితే पौलुस क्या कहता है? పౌలు గారు ఏమంటున్నారు? हे मृत्यु तेरा जय कहाँ है? ఏ
మరణమా నీ ముళ్ళు ఎక్కడ, हे तेरे जेर की कांटा कहाँ है, నీ ముళ్ళు ఎక్కడ, हे अधोलोक तेरा ढंग कहाँ है। ఓ అదలో నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పేసి సవాల్ చేస్తున్నాడు. एक परमेश्वर की बच्चा एक विश्वासी मृत्यु को देकर इसी तरह बताएंगे। ఒక విశ్వాసి ఒక దేవుని కుమారుడు ఇలాగనే మరణం మీద సవాల్ చేస్తాడు. पिछले 1.5 साल से मेरे बच्चा खून उल्टी करता है, పోయిన సంవత్సరం నుంచి నా కుమార్తె ఎప్పుడు కూడా రక్తం కక్కుంటుంటది. 12 साल की लड़की है, 12 సంవత్సరాల కుమార్తె. हम दवा नहीं लेता మేము है। ఎప్పుడు ఇంకా మందులు తినలేదు. बच्चे को पूछते बेटा दवा लेना है, మేము పిల్లలు అడుగుతాం, అమ్మా తల్లి ఇదిగో మందులు తినాలనుకుంటున్నావా? दवा लेना पाप नहीं है, మందులు తినడము పాపము కాదు, आप दवा ले सकता है। మీరు మందులు తినొచ్చు. हम ये नहीं बोलते आप डॉक्टर के पास नहीं जाना, మేము ఏదన్నాము మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అని చెప్పము. आप इलाज कर लो कोई दिक्कत नहीं है। మీరు డాక్టర్ గారికి వెళ్ళేసి మీరు అన్ని చేసుకోండి. लेकिन हमारा और परमेश्वर का संबंध इतना दृढ़ हो जाएगा, అంటే మన సంబంధము దేవుని సంబంధం ఎంత గట్టిగా కావాలంటే फिर आप खुद बोलेंगे अभी क्या करना है, ఇప్పుడు అప్పుడు మనం ఏమంటామంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండి ఏం చేయాలి? मेरे बाप तो उधर है, నా తండ్రి అయితే అక్కడ ఉన్నాడు. इधर ये शरीर में इतनी तकलीफ उठाकर क्या फायदा। అయితే ఈ శరీరంలో ఇన్ని కష్టాలు పొంది నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? पिताजी को क्या बोलेंगे, అప్పుడు నా తండ్రికి నేను ఏం చెప్తా? अब पिताजी मैं आने को तैयार है, అయ్యా నేను నీ దగ్గర రానికి సిద్ధంగా हम फोन करके बोलेंगे मैं आ रहा हूँ, నువ్వు ఫోన్ చేసి చెప్తావు నా తండ్రి ఇంకా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. किस तरह बोलेगा, ఎట్లా చెప్తావు నువ్వు? जब हार्ट अटैक आएगा ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో डॉक्टर बोला अटैक है, డాక్టర్ చెప్తాడు ఇంకా 1.5 लाख रुपया लगेगा ऑपरेशन के लिए, నీకు హార్ట్ అటాక్ వచ్చేసింది అయ్యా, బీపీ బాగా అయిపోయింది, 1,00,000 ఖర్చు వస్తుందని చెప్పి. तो हम क्या बोलेंगे, అప్పుడు నువ్వేమంటావు? ये हार्ट अटैक मुझे क्या करेगा, ఓ హార్ట్ అటాక్ నువ్వు నన్ను ఏం చేస్తావు? हे मृत्यु तेरा जय कहाँ है, ఓ మృత్యువా నీ జయం ఎక్కడ? हे अधोलोक तेरा ढंग कहाँ है। ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ये हार्ट अटैक मुझे नरक में नहीं लेके जा ఈ सकता, హార్ట్ అటాక్ నన్ను నరకంకి తీసుకెళ్ళి ये हार्ट अटैक मुझे मेरा पिता का पास लेके ఈ जाएगा। హార్ట్ అటాక్ నన్ను నా తండ్రి ఇంట్లో చేరుస్తుందని మీకు ధైర్యం ఉంటుంది. इसी तरह एक विश्वासी मजबूत होना है। అదే విధంగా ఒక విశ్వాసి బలవంతుడు కావాలి. क्यों, हमारे विश्वास जीवन की मतलब यही है। మన విశ్వాస జీవితం అర్థము ఇదే. कि मैं ये क्यों बोलता है, నేను ఇది ఎందుకు చెప్తున్నా మీకు? हमको मालूम है एक दिन इधर से जाना है, మనకు తెలుసు ఒక రోజు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి, फिर भी हम जाना नहीं चाहता है। అయినా కానీ మనం వెళ్ళదలుచుకోము. कारण क्या है, ఎందుకు? దీని కారణం ఏంటి? पिता के साथ हमारा संबंध सही नहीं है, ఎందుకంటే తండ్రితో మన సంబంధం ఇంకా సరిగా లేదు కాబట్టి ఆ భయం ఉంది. हमारा विश्वास के जीवन में एक वचन हम पढ़ेंगे, మన విశ్వాస జీవితం గురించి ఒక లేఖనం మనం చదువుదాము. ये इब्रानियों की किताब హిబ్రీ రాసిన పత్రిక उसकी दूसरी अध्याय की 2వ అధ్యాయము उसकी 14 पढ़िए। 14వ వచనం చదవండి. హిబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. बस చాలండి. हिंदी में पढ़िए। इसलिए जबकि लड़के मांस और लहू के भागी है, हाँ तो वह आप भी उनके समान उनका सहभागी हो गया, हाँ ताकि मृत्यु के द्वारा मृत्यु की द्वारा ద్వారా हाँ उसे जिसे हाँ। मृत्यु पर शक्ति मिली थी हाँ। अर्थात शैतान को हाँ। निकम्मा कर दे, हाँ और जितने मृत्यु के भय के मारे एक मिनट, जितने मृत्यु की भय के मारे ఎంతమంది మృత్యు భయము చేత हाँ दासत्व में फंसे थे, दासत्व में फंसे थे, ఈ మృత్యు భయము చేతను దాసత్వములో ఉన్నవారు ఉన్నప్పుడు हाँ उन्हें छुड़ा ले, उनको छुड़ा ले। వారిని విడుదల చేయడానికి तो यीशु मसीह की द्वारा हमें मिलने वाला सबसे बड़ा छुटकारा है कि जो मृत्यु का डर में से मुझे छुटकारा मिल गई। యేసుక్రీస్తు ద్వారా గొప్ప మనకు లాభం ఏంటంటే ఈ మృత్యు భయం నుంచి మనల్ని విడుదల చేయడం. ये है सबसे बड़ा मसीह लोगों का छुटकारा। ఇది గొప్ప యేసుక్రీస్తు బిడ్డల గొప్ప విడుదల ఇది. आज पास्टर साहब ने न्यूज़पेपर दिखाया, ఈ రోజు పాస్టర్ గారు ఒక న్యూస్ పేపర్ మనకు చూపించారు. कितने मसीह लोगों को लाइन से खड़ा कर इस्लाम आतंकवादी जान से मार रहा है। ఎంతమంది క్రైస్తవులు 21 మంది క్రైస్తవులు నిలబెట్టేసి ఆతంకవాదుల వాళ్ళ మెడలని నరికివేస్తున్నాయి. अल्लाह को प्रसन्न करने के लिए निर्दोष लोगों को जान से मार डाल रहा है। ఈ అల్లా అనే వ్యక్తిని సంతోషపెట్టడానికి నిర్దోషమైన మనుషుల్ని వాళ్ళు గొంతులు కోసేస్తున్నారు. इनका गलती क्या है, వీరి పొరపాటు ఏంటంటే ये अल्लाह को नहीं मानता है, వీళ్ళు అల్లాని विश्वास नहीं करता है। వాళ్ళ అల్లా మీద విశ్వాసం కాదు వాళ్ళకు. बाकी कोई गलती नहीं किया, వాళ్ళు ఏ పొరపాటు చేయలేదు, चोरी नहीं किया, వాళ్ళు దొంగతనం చేయలేదు, हत्या नहीं किया, హత్య కూడా చేయలేదు, कोई बुरा काम नहीं किया। ఏ పొరపాటు చేయలేదు. उनका गलती इतना है कि मेरे विश्वास मेरा सृष्टि का बनाने वाले के ऊपर है।
వాళ్ళ పొరపాటు ఏంటంటే ఆ ఆతంకవాదుల పొరపాటు అంటే వాళ్ళు చంపబడిన వారి పొరపాటు ఏంటంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళు చేసిన దేవుడి మీద వచ్చినందుకు వాళ్ళకి ఆ శిక్ష వస్తుంది. ये एक ही कारण से मसीह लोगों को जान से मार डाल रहा है. ఇదొక్క కారణం వల్లనే క్రైస్తవులందరూ కూడా చంపివేయబడుతున్నారు. पिछले समय पर 12 उम्र के अंदर के 4 बच्चों को मार डाला. పోయిన సంవత్సరము 4 సంవత్సరాల చిన్న పిల్లల్ని చంపేశారు. एक पास्टर का 4 बच्चों को मार डाला. ఒక పాస్టర్ 4 కుమారులను చంపేశాడు. बच्चा बोला हमारा पिता परमेश्वर को हम नहीं छोड़ेगा. పిల్లలు అన్నారు మా తండ్రి పరలోక తండ్రిని మేము విడిచిపెట్టాము. क्यों उन लोग मरने को तैयार होता है? ఎందుకు వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? मृत्यु का भय उसका जीवन से चला गया. ఎందుకంటే మరణ భయం వాళ్ళ జీవితం నుంచి. इसी तरह हमारे जीवन में भी मृत्यु का भय निकलना चाहिए. అందుకోసమే నా ప్రియులారా మీలో నుంచి ఈ మృత్యు భయము తొలగిపోవాలి. हम गांव-गांव में आके आपको ऐसा हिम्मत दिलेरी क्यों दे रहा है? మేము ఊరికి వచ్చి ఇలాంటి ధైర్యమైన మాటలు మీకు ఎందుకు చెప్తున్నాం? कल का दिन आपके सामने भी तलवार लेके ये दुष्ट लोग आएगा. రేపటి దినం మీ ఎదుట కూడా ఈ దుష్టులు మనుషులందరూ కూడా కడువలు తీసుకొని రావచ్చు. आपको मिला हुआ उद्धार को नष्ट नहीं करना. మీకు దొరికిన ఈ రక్షణని మీరు ये आपको నష్టం చేసుకోకండి. ये आपका शरीर को नष्ट कर सकता है. వీళ్ళందరూ కూడా మీ శరీరాన్ని నాశనం చేయొచ్చు. आपका आत्मा को नष्ट नहीं कर మీ पाएंगे. ఆత్మను వారు నాశనం చేయజాలరు. यदि आप परमेश्वर के लिए आप अपने जीवन देने के लिए तैयार होगा तो ఒకవేళ నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలనుకుంటే स्वर्ग से स्वर्गदूत आएगा आपका आत्मा को लेने के लिए. స్వర్గం నుంచి దేవుని దూతలు నీ ఆత్మను తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తారు. आपको कोई नुकसान नहीं होता है, उल्टा आपको लाभ होता है. మీకు ఏ నష్టము రాదు, తిరిగి మీకు లాభమే. इसलिए मसीह जीवन का खासियत हम देखना चाहिए. కాబట్టి ఈ క్రైస్తవ జీవితం గంభీరత్వం ఏంటో మనం గ్రహించాలి. वापस करने के लिए हमें भी आता है. మనం కూడా తిరుగుబాటు చేయడానికి మనకు కూడా వస్తది. तलवार उठाने के लिए हमारे हाथ में भी ताकत है. మనకు కూడా కడువల్లి లేదా కత్తులు తీసుకునే శక్తి మనకు ఉంది. बंदूक उठाने के लिए हमारे हाथ में भी ताकत है. పిస్టల్ తీసుకోవడానికి కూడా మన చేతిలో శక్తి ఉంది. लेकिन हम बदला क्यों नहीं कर रहा है? కానీ మనం ఎందుకు తిరుగుబాటు చేయాలి? हमारा यीशु मसीह ऐसा कहता है, మన యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, यदि दुनिया तुम्हें बैर करता है तो तुम उसमें अचंभा नहीं करना. ఇదిగో మనుషులందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు ఆశ్చర్యపోకండి. दुनिया तुमसे पहले मुझे बैर किया है. ఇదిగో మిమ్మల్ని హింసించక ముందు ఈ లోకం నన్ను హింసించింది. अगर मुझे बैर किया तो तुम्हें भी करेगा. ఇదిగో నన్ను హింసించిన వీరు मुझे क्रूस पर चढ़ाया तो तुझे भी क्रूस पर चढ़ाऊंगा. నన్ను వీళ్ళు సిలువ వేసిన వారు నిన్ను కూడా సిలువ వేస్తారు. इससे तुम डरना नहीं है. దీనితోటి నువ్వు భయపడొద్దు. जिस प्रकार तीसरे दिन मैंने जी उठा है, ఎలా అయితే మూడో రోజు నేను జీవించబడ్డాను, पुनरुद्धान पाकर 40 दिन हर एक 500 से अधिक लोगों के पास यीशु मसीह प्रकट हुआ है. పునరుద్ధానం పొందుకొని 40 దినాలు అందరి మధ్యన తిరిగాడు ఈ లోకంలో. यीशु मसीह प्रकाशित वाक्य में इस तरह कहता है, యేసుక్రీస్తు అపోస్తలుడు ఎలా అంటున్నాడు, मैं मरा हुआ था लेकिन मैं जी उठा है. నేను చనిపోయిన కానీ నేను తిరిగి లేచాను. अगर आप असली विश्वासी होकर एक मसीह होकर मरेंगे, आप जरूर जी उठेगा. ఒకవేళ నువ్వు నిజమైన క్రైస్తవులుగా చనిపోతే తిరిగి నువ్వు తప్పగా లేస్తావు. शैतान होवे इंसान होवे आपका आत्मा को कोई कुछ नहीं कर पाएंगे. సైతానే గాని మనుషులే గాని నీ ఆత్మను ఏమీ చేయజాలవు. अपना शरीर में कुछ कर सकता है लेकिन आपका आत्मा को कुछ नहीं कर सकता నీ है. శరీరాన్ని ఏమైనా చేసుకోవచ్చేమో కానీ నీ ఆత్మను వాళ్ళు ఎలాంటి హాని చేయలేరు. तो आने वाले दिनों में हम क्या करना चाहिए? అయితే రాబోయే దినాల్లో మనం ఏం జరిగించాలి? हमारे आत्मा मजबूत होने के लिए हम अपने आप को शुद्ध करना है. మన ఆత్మ బలంగా కావాలంటే మనకు మనమే పరిశుద్ధపరచుకోవాలి. हम तैयार होना है. మనం సిద్ధపడాలి. जितने डरपोक है वो सब गर्भापसी में चला जाएगा. ఎంతమంది క్రైస్తవులు కదా లేని అంటే ఈ భయపడే వారందరూ కూడా తిరిగి మత మార్పిడిలో ఇప్పుడు జరగబోతుంది. మోదీ సర్కార్ చేసిన కాబట్టి దాన్ని వెళ్ళిపోవచ్చు. आपको मालूम है गर्भापसी? మీకు తెలుసా ఈ घर वापस అనే మన మోదీ గారు చేస్తున్నారు? पेपर में देखा ना घर वापसी. పేపర్లో చూసారు కదా, ఇంటికి తిరిగి రావాలని చెప్పి. उनको घर वापसी का मतलब मालूम ही नहीं है. వాళ్ళకు తెలియదు ఇంటికి తిరిగి రావాలని అర్థం వాళ్ళకి తెలియదు. असली विश्वासी अपने घर में जाएगा. నిజమైన విశ్వాసి తన సొంత ఇంటికి వెళ్తారు. जो नकली विश्वासी तेरा घर में आएगा. కాబట్టి ఎవరైతే అవిశ్వాసంగా నకిలీ విశ్వాసులు ఇదిగో వీళ్ళు చెప్తున్నా घर वापस వెళ్తారు. समझ में आया? మీకు బాగా అర్థమవుతుందా? యోహన్నా का किताब में यह कहता है, యోహాను రాసిన పత్రికలో ఇలా రాయబడుతుంది, पूरे दुष्ट दुनिया दुष्ट के अधीन में है. ఇదిగో ఈ ప్రపంచమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉందని రాయబడుతుంది. ये दुष्ट का घर है. ఇదంతా కూడా దుష్టుని ఇండ్లు. हमारा घर स्वर्ग में है. మన ఇండ్లు అయితే పరలోక రాజ్యంలో ఉందని
అని. असली विश्वासी अपना घर में जाएगा, నిజమైన విశ్వాసి తన సొంత ఇంటికి వెళ్తాడు. डुप्लीकेट विश्वासी इस घर में चला जाएगा। డూప్లికేట్ విశ్వాసి ఈ పక్కన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. इसलिए हम आग्रह करते हैं कि हम सब अपने घर में पहुंच जाए। కాబట్టి మేమందరం ఏంటి మీతో ఏం చేస్తామంటే నిజమైన ఇంట్లోకి మీరు వెళ్ళండి. अभी 2 दिन में हम लोग साथ में रहा, कितना अच्छा हो गई। ఇదిగో 2 రోజులు మేము అందరం ఇక్కడ ఉన్నాం కదా, ఎంత సంతోషం ఉంది. इसी तरह हम स्वर्ग में जाएगा तो कितना अच्छा होएगा। ఇదే విధంగా మనం అందరం అక్కడ పరలోకం మీద కలుసుకుంటే ఇంకా ఎంత సంతోషము. इसलिए हमारी सेवकाई कि हम सब अपना घर में जाने के लिए मजबूत होना चाहिए। కాబట్టి మనమందరం సేవ ఏం ప్రయాసపడాలంటే మన సొంత ఇంటికి వెళ్ళడానికి ప్రయాసపడాలి. तो जीवन भर दासत्व जो मृत्यु की भय में यीशु मसीह हर एक को छुटकारा दिया है। కాబట్టి యేసుక్రీస్తు మరణ భయం నుంచి అందరికీ దాసుత్వం మరణం నుంచి అందరికీ స్వతంత్రం. एक मनुष्य के जीवन में सबसे बड़ा छुटकारा यह मृत्यु का भय से है। ఒక మనిషి జీవితంలో గొప్ప విడుదల అంటే ఈ మరణ భయం నుంచి విడుదల కావడమే. आपको मालूम है अभी अपना जनवरी 26 तारीख को ओबामा इधर आया था। మీకు తెలుసు కదా, రీసెంట్ గా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా మన ఇండియా భారతదేశానికి వచ్చాడు. కానీ పలకదు. जहाज भर के अपना फौज लेके आता है। ఆయన విమానం నిండా తన సొంత బట్టలను పట్టుకొచ్చి రక్షణ బట్టలను పట్టుకొచ్చాడు. उसको अकेला चलने को डर लगता ఆయన है। ఒక్కడు రావాలంటే భయము. अभी मैं आपको थोड़ा सा साधारण भाषा से एक बात करता हूँ। మీకు మామూలు మాటల్లో ఒక మాట చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. अभी हम लोग पेशाब करने के लिए उधर तक गया। మేము ఇప్పుడు బాత్రూమ్ పోవడానికి అంత దూరం వెళ్తున్నాం. हमारा मोदी अकेला जा सकते? మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అంత దూరం పోగలరు. मिनिस्टर को वहां तक पेशाब करने के लिए 4 व्यक्ति बंदूक लेके चलना है। ఆ మినిస్టర్ కి ఆ బాత్రూమ్ పోయాలంటే అంత దూరం పోవాలంటే 4 మంది గన్మెన్లు కావాలి. कारण वो डरपूक है। ఎందుకంటే ఆయన భయస్తుడు. हम अकेला बाइबल लेके घूमते, हम डरपूक नहीं है। మనము ఇదిగో మన బైబిల్ పట్టుకొని నిర్భయంగా మనం వెళ్తున్నాం. मृत्यु के डर से पर यीशु मसीह हमें छुटकारा दिया है। ఇదిగో మృత్యు భయం నుంచి యేసుక్రీస్తు మనల్ని విడుదల దయచేశాడు. यह है विश्वासी। ఇది నిజమైన విశ్వాసం. ओबामा डरता है, ఒబామా భయపడుతున్నాడు. सब लोग डरता है, అందరూ భయపడుతున్నారు. लेकिन हम गरीब కానీ మన బీదులము हम डरते नहीं हैं। మనం భయపడతలేము. कारण क्या है? దీనికి కారణం ఏంటి? हम यीशु मसीह के द्वारा मृत्यु की भय से छुटकारा पाया। మనం యేసుక్రీస్తు ద్వారా మృత్యు భయం నుంచి విడుదల పొందుకున్న వారము. ये एक इंसान के जीवन में सबसे ऊंचे छुटकारा यह है कि मृत्यु से छुटकारा। ఒక మనిషి జీవితంలో గొప్ప విడుదల ఏంటంటే ఈ మృత్యు భయం నుంచి విడుదల. ये सिर्फ यीशु मसीह दे सकता है। ఇది మాత్రం కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇది ఇవ్వగలుగుతాడు. आपके जीवन में भी यीशु मसीह के द्वारा मृत्यु से छुटकारा मिलना चाहिए। కాబట్టి నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ద్వారా ఈ మృత్యు భయం నుంచి మీకు విడుదల కలగాలి. ये मसीह जीवन की मतलब आप समझना चाहिए। కాబట్టి క్రైస్తవ జీవితము అర్థం ఏంటో మీరు బాగా గ్రహించాలి. ये बाकी धर्म के अनुसार एक विश्वास नहीं है, ఇది ఇతర మతాల ప్రకారం ఒక విశ్వాసం కాదండి. ये हमारा अनुभव है। ఇది మన అనుభవం. पूर्वजों हमारे सामने करके दिखाया है। పూర్వులు అంటే పూర్వీకులు మన ముందర చేసి చూపించారు. अभी इस समय पर हम करके दिखाएंगे। ఇప్పుడు మనము చేసి చూపించాలి. हमारे द्वारा ये काम प्रकट होना चाहिए। మన ద్వారా ఈ పని జరగబడాలి. तो हम हमारे जीवन में 2 व्यवस्था है। అయితే మన జీవితంలో 2 నియమాలు ఉన్నవి. एक शरीर की व्यवस्था, ఒకటి శరీర సంబంధమైన एक आत्मा की व्यवस्था। ఒకటి ఆత్మ సంబంధమైన నియమం. तो उस बातों में हम समझना चाहिए। అయితే దాని విషయాలు కొంచెం మనం लेकिन आज विश्वासी अपने शरीर के लिए जीवन बिता रहा है। కాబట్టి కానీ ఈ రోజుల్లో ఒక విశ్వాసి తన శరీర సంబంధమైన నియమాలలో ఆయన జీవిస్తున్నాడు. अभी समझ लो, ఇలా అనుకోండి, मैं इधर मर गई, నేను ఇక్కడ చచ్చిపోయాను. आप क्या बोलेंगे? మీరందరూ నన్ను ఏమంటారు? वो पास्टर मर गई, అరే ఆ పాస్ ముంబై నుంచి వచ్చిన పాస్ చచ్చిపోయాడు, वो चला गया। ఆయన వెళ్ళిపోయాడు. किधर गया? ఎక్కడ పోయాడు? इधर तो सोया ना, ఇక్కడే పడుకున్నాడు కదా ఆయన. लेकिन आप बोलते गया करते बोलते। మీరేమంటారంటే ఆయన వెళ్ళిపోయాడు అంటారు. अरे कल रात को भी सो रहा था, अभी भी सो रहा है। నేను రాత్రి ఆ రూమ్ లో పడుకున్నా, ఈ పొద్దున ఈ రూమ్ లో పడుకున్నా. अभी समझ लो, मैं मेरा घर में मेरे पत्नी बच्चों के लिए बहुत प्यारा है। చూడండి, నా భార్య కొరకు నా పిల్ల కొరకు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకోండి. आप फोन करके बोलेंगे आपका पास्टर चला गया, మీరు వాళ్ళకి ఏమని చెప్తారు? అయ్యా అమ్మా మీ నాయన లేకుండా మీ భర్త వెళ్ళిపోయాడు అంటారు. वो इधर आ गई, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. वो क्या बोलेंगे? వాళ్ళు ఏమంటారు? इसको इधर गाड़ दो बोलेंगे। ఇదిగో ఇతను ఇక్కడనే భూస్థాపన చేయను అంటారు. क्यों? ఎందుకు? मेरा ही पापा ना, ఇది నా తండ్రి కదా, मेरा ही पति है ना। నా భర్తనే కదా. हमारे प्यारे लोग जब मर जाते तो हम क्यों उसको जलाते नहीं तो उसको गाड़ देता है। చూడండి, మన ఇష్టలు చనిపోతే మనం ఎందుకు వాళ్ళని కాల్చి వాళ్ళని భూస్థాపన చేస్తాము? अभी तक गले मिलाते थे, ఇంతవరకు అయితే వాళ్ళని మనం హత్తుకున్నాము, बहुत प्रेम से चुंबन देते थे, చాలా ప్రేమతో వాళ్ళని ముద్దులు పెట్టుకునేవారము. लेकिन जो व्यक्ति मर गई, ఎప్పుడైతే ఆ వ్యక్తి అదే వ్యక్తి చనిపోతే कुछ समय में हम खुद उसको उठाकर गाड़ देता है। కొంచెం సమయమైనాక మనమే ఆ వ్యక్తిని ముద్దులాడే వ్యక్తిని పాతేస్తాం. और ఇంకా मैं मर गया నేను చనిపోయాను, कि मेरा नाम ले रहा कि आपको डर नहीं आना चाहिए इसलिए। ఎందుకు నేను నా పేరు తీసుకుంటే మీకు భయం రాకూడదని. फिर आप पास्टर करके बुलाएगा, మీరు అప్పుడు నన్ను పాస్టర్ అని పిలుస్తారా? फिर ये कौन है? అప్పుడు ఈ పాస్టర్ ఏమైపోతాడు? बॉडी।
శవం అయిపోతుంది. है ना, वो बॉडी कब उठाएगा? ఈ శవం ఎప్పుడు తీస్తారయ్యా? अरे ये बॉडी थोड़ी है, पास्टर है, అరే ఈయన శవం కాదు, ఈయన పాస్టర్. पास्टर का बॉडी पड़ा है। అరే పాస్టర్ శవం అక్కడ పడి ఉంది. साइमन पड़ा करके नहीं बोलेंगे, అప్పుడు సైమన్ పాస్టర్ అనే అనాదు. क्यों? ఎందుకు? जो पास्टर था वो चला गई, ఏ పాస్టర్ అయితే ఉన్నాడో ఈ శరీరంలో ఆ పాస్టర్ వెళ్ళిపోయాడు. ये पास्टर नहीं है, ఈ శరీరం పాస్టర్ కాదమ్మా. पास्टर उसके अंदर रहते थे, పాస్టర్ ఆ శరీరం లోపల ఉండేవాడు. पास्टर चला गई పాస్టర్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. और हमारे संबंध इसके साथ नहीं है, उसके अंदर का पास्टर का साथ था, మా సంబంధం ఈ శరీరంతో కాదు, ఆ శరీరంలో ఉన్న పాస్టర్ తో ఉండింది. वो तो चला गई। ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. अभी इसको क्या करना है? ఇప్పుడు మేము దీన్ని ఏం చేయాలి? इसको गाड़ दो, పోయి దీన్ని పాతి పెట్టేద్దాం, नहीं तो जला दो, దీన్ని కాల్ చేద్దాం. है ना। అవునా కదా చెప్పండి. लेकिन हमारा जीवन किसके लिए है? కానీ మన జీవితం ఎవరి కోసం ఉంది? कल उठाकर फेंकने वाला ये बॉडी के लिए हम जिंदगी बिताए, మనం ఎవరి కోసం జీవిస్తున్నామా? రేపు ఈ శరీరాన్ని పాతి పెట్టే ఈ శరీరం కోసం మనం ప్రయాస పడుతున్నాం. हैं। हमको एक बार जाने के लिए कितनी बार आईने के सामने देखना? ఒకవేళ మనం కదా బయటికి వెళ్ళాలంటే ఎన్నిసార్లు మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం परमेश्वर अच्छा पेंट मार के इधर बेचा है, కదా. దేవుడు మంచిగా ముఖం చేసి మన ఈ లోకానికి పంపించాడు. फिर भी अपना तरफ से चुना लगाते हैं, ఆయన కానీ మనం ఏం చేస్తాం? మన इधर भी कलर अलग लगाते हैं, కదా పౌడర్లు కొట్టుకుంటాం, इधर भी कलर अलग लगाते కలర్లు हैं। కొట్టుకుంటాం. क्या बोलता है? ఏమనుకుంటాం? ये परमेश्वर तूने अच्छा कलर नहीं मारा, मैं इसलिए मेरा कलर मार रहा అయ్యా నువ్వు నా ముఖాన్ని సరిగ్గా చేయను కాబట్టి నేను సొంతంగా నేను ముఖానికి పౌడర్ కొట్టుకుంటా. అయ్యా हूँ। तुम किस में कलर मार रहा है? నువ్వు ఏ దాని ఎందుకు కలర్ కొట్టుకుంటున్నావు? जो तुम कीड़ा खाने वाला चीज को, నువ్వు ఏదైతే పురుగులు దాని గురించి నువ్వు దానికి పౌడర్ కొట్టుకుంటున్నావు. पास्टर को गाड़ दिया, పాస్టర్ నువ్వు పాతి పెట్టేశావు, मिट्टी डाल दिया, మీరు మట్టి వేసేసావు, खत्म हो गया। अब भी मिट्टी डाल के आया होगा ना। ఇప్పుడు మీరు మట్టి వేసి వచ్చారు కదండి. पास्टर आपका कब्र तक आएगा, పాస్టరు కేవలం నీ సమాధి వరకు వస్తాడు. आपका रिश्तेदार कब्र तक आएगा, మీ ఫ్యామిలీ వాళ్ళు నీ ఇంటి వారందరూ కూడా సమాధి వరకే నీ దగ్గరికి వస్తారు. आपका समाज सब कुछ आपके कब्र तक आएंगे। మీ సొసైటీ మీ విలేజ్ అంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఆ సమాధి వరకే వస్తారు. मिट्टी डालकर रिश्ता खत्म कर देगा, మట్టి వేసేసి ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదని బంద్ చేసేస్తారు. लेकिन आपका परमेश्वर కానీ నీ తండ్రి जिस दिन आप जन्म लिया ఎప్పుడైతే నువ్వు ఆయనలో జన్మించావో उस दिन से लेकर అప్పటి నుంచి आनंद काल तक आपके साथ रहने वाला है। అనంత కాలం వరకు నీతో తోడుగా ఉండేవాడు. वो रिश्ता कभी तोड़ता नहीं ఆయన है, ఎప్పుడు ఆ సంబంధాన్ని అంటే విరగొట్టేవాడు కాదు. लेकिन हम तोड़ सकता है। కానీ మనము ఆ సంబంధాన్ని మనం బ్రేక్ చేస్తున్నాం. किस प्रकार तोड़ेगा? ఎలా మనం దాన్ని తుడిచివేస్తున్నాం? हम आत्मा के लिए जीवन नहीं बिताएगा, మనము ఆత్మ సంబంధమైన దాని గురించి ये జీవించాలి. शरीर के लिए जीवन ఈ बिताएगा। శరీర సంబంధమైన దాని గురించి మనం ఎక్కువగా ప్రయాస పడుతున్నాం. इसलिए यीशु मसीह क्या कहता है? అందుకోసమే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ? मत्ती के सुसमाचार 6 अध्याय మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 पढ़िए। 25వ వచనం చదవండి. Therefore I say unto you, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పది కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. 30 से पढ़िए 30। 30 అయినను వాటిని మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నారు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకునగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ నిదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడక వైనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడ్డ అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి. జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. नीचे ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. इसमें 2 झुंड को हम देखता है। ఇక్కడ రెండు గుంపులు మనం చూస్తున్నాం. एक झुंड चिंता करता है, ఒక గుంపు ఏమో ఎప్పుడు చింతిస్తుంటది. दूसरे एक झुंड चिंता नहीं करता है। ఇంకో గుంపు ఏముందంటే ఎప్పుడు చింత చేయదు. उसका कारण क्या है? దానికి కారణం ఏంటి? उसको स्वर्ग में पिता है, ఆయనకు పరలోక రాజ్యంలో తండ్రి ఉన్నాడు. वो उनके लिए चिंता करता है। ఆయన ఆ గుంపు కోసం చింతిస్తున్నాడు. जिसको पिता नहीं है ఎవరికైతే తండ్రి లేడు उसको अन्य जाति कहता है, వారిని అన్యులు అని అంటున్నాడు. वो चिंता करता
करता है। వాళ్ళు చింత ఎప్పుడు చింతిస్తున్నారు? अभी हमारे घर में 2 छोटा बच्चे थे, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుని మన ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు, वो कभी चिंता करता है? ఎప్పుడైనా చింత చేస్తాడా? वो हमेशा खेलते हैं। ఎప్పుడు ఆయన ఆడుకుంటాడు పాడుకుంటాడు, टेंशन किसको रहता है? ఆయన చింత ఎవరికి ఉంటది? उसकी बाप को रहता ఆయన తండ్రికి ఉంటది। है। इसी तरह అదే విధంగా हम परमेश्वर के संतान होने से మనము దేవుని బిడ్డలమే ఉన్నాం కాబట్టి चिंता वो करेगा। ఆయన మన గురించి చింతిస్తాడు। आज सुबह एक बात अच्छी लगा, ఈ రోజు ఉదయం ఒక మంచి మాట అనిపించింది। ये पास्टर जी से हम पूछा, ఈ పాస్టర్ మేము ఒక మాట అడిగాము, आपकी सेवा कैसा चल रहा है? మీ సేవ ఎలా జరుగుతుందయ్యా అని। कौन सपोर्ट कर रहा है? ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు? वो सपोर्ट कर रहा है। అయ్యా ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పాడు। अगर उसका सेवा करता है वो ही सपोर्ट करना चाहिए। ఒకవేళ ఆయన సేవ చేస్తుంటే ఆయననే సపోర్ట్ మీకు చేస్తున్నాడు। इंसान आपको सपोर्ट करता है, आप उनकी सेवा करें। ఒకవేళ మనుషులు నీకు సపోర్ట్ చేస్తుంటే మనుషులకు నువ్వు దాసుడవే। मनुष्य जरूर देगा, మనుషులు తప్పనిసరిగా నీకు ఇస్తాడు, वो हम ले सकता है, అది తీసుకోవచ్చు। लेकिन ऐसा नहीं है एक व्यक्ति के अधीन में हम रहे, उससे जो मिलता है वही प्राप्त करें। కానీ ఒక వ్యక్తి అండర్ లో ఉండి ఆయన దగ్గర నుంచి ఏమొస్తుందో అదే అండర్ లో మనం ఉండకూడదు। हम परमेश्वर के ऊपर भरोसा रखना మనం चाहिए। దేవుని యందు విశ్వాసం ఉంచాలి। हमारी जरूरत हमसे पहले वो जानता है, మన అవసరములన్నీ కూడా మనకంటే ముందు ఆయన ఎరిగి ఉన్నాడు। हम भी विश्वास में जीवन बिता रहे మేము हैं। కూడా విశ్వాసంలో జీవిస్తున్నాం। आंध्र आने के लिए ఈ ఆంధ్రప్రదేశ్ రావాలనుకున్నాం, हमारे पास कोई बैंक बैलेंस नहीं మా है, దగ్గర ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు। हम प्रार्थना करते हैं, మేము ప్రార్థన చేస్తాం, प्रभु आप मेरे स्वामी हैं, ఒకవేళ నువ్వు నా తండ్రివే అయితే, मैं आपका सेवा करना चाहता हूँ। ఒకవేళ నీ సేవ నేను చేయాలనుకుంటున్నాను, आप यदि मुझे अनंतपुर में लेके चलना चाहता है तो आप मुझे पैसा दो। ఒకవేళ నన్ను నువ్వు అనంతపూర్కి తీసుకెళ్ళి అక్కడ సేవ చేయించాలంటే నువ్వు నాకు డబ్బులు నాయనా। प्रभु की मर्जी है तो प्रभु पैसा देगा, దేవుని చిత్తం అయితే దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు, तब हम लोग आके जाएंगे। అప్పుడు మేము ఇక్కడికి వచ్చి వెళ్తాం। क्योंकि प्रभु का वचन कहता है ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, मजदूर मजदूरी की लायक है, ఎందుకంటే సేవకుడు దానికి జీతంకి తగినవాడు। तो हम मजदूर है, కాబట్టి మేము సేవకులం, तो हमको मजदूरी कौन देना चाहिए? మాకు జీతం ఎవరివ్వాలి? मैं जिसका सेवा करता है वो देना चाहिए। నేను ఎవరి సేవ చేస్తున్నానో అతడు నాకు జీతం ఇవ్వాలి। हमारी जरूरत उसको मालूम है। నా అవసరమేమో అని తెలుసు। जब जरूरत के सामने हम प्रभु के सामने बैठेंगे, ఎప్పుడైతే నా అవసరం గురించి దేవుని సన్నిధిలో కూర్చుంటామో प्रभु किसी के दिल में बात करेगा। దేవుడు ఎవరి హృదయంలోనో కదా తెరుస్తాడు। अगर हम दरवाजा बंद करके प्रार्थना करने का टाइम ఒకవేళ తలుపులు మూసుకొని కూడా నేను ప్రార్థన చేస్తుంటే परमेश्वर एक कौवा को बोलेंगे रोटी लेके उसको दे। దేవుడు ఒక కాకి కదా అన్నం ఇచ్చేసేందుకో వెళ్ళి ఆయనకి ఇవ్వమన్నాడు। एलिया को रोटी लेके दिया ना, చెప్పండి ఇది జరిగిందా లేదా ఏలియాకు? మనం तो एक कौवा आएगा, అయితే ఒక కాకి వస్తుంది, हम तो दरवाजा बंद किया, మన మీద తలుపులు మూసుకొని ఉన్నాం, हम तो प्रभु से बातें कर रहा था। నేను దేవునితో మాట్లాడుతున్నాను, कौवा क्या करेगा? ఆ కాకి వచ్చి ఏం చేస్తుంది? दरवाजा तोड़ कर आ जाएगा, ఆ కాకి తలుపుని ఎరగొట్టుకుని వస్తుంది। क्योंकि मेरे पिता मुझे बोला है, ఎందుకంటే నా తండ్రి నాకు చెప్పాడు, पिता का मर्जी करना है, ఇదిగో నా చిత్తం నువ్వు జరిగించాలి। इसलिए आप किसी बात का चिंता नहीं కాబట్టి करना, ఏ విషయంలో మీరు భయపడకండి, शरीर का चिंता नहीं करना। ఈ శరీరం నిమిత్తం మీరు చింతించకండి, ये शरीर कीड़ा खा जाएगा, ఈ శరీరాన్ని పురుగులు తినేస్తాయి। कल मुझे आप गाड़ देगा। రేపు నన్ను మీరు పాతి పెట్టేసినప్పుడు कीड़ा को ये मालूम नहीं है पास्टर की शरीर है करके, కదా ఆ పురుగు తెలియదు, ఈయన పాస్టర్ కదా, ఈయన పాస్టర్ శరీరం తెలియదు, ఆ పురుగు తెలియదు कीड़ा इधर से निकलेगा इधर से जाएगा। కదా। ఈ పురుగు ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది। हमारा बेजा को आइसक्रीम का सामान खाएगा, మన మెదడుని ఐస్ క్రీమ్ లాగా తినేస్తాయి అవి। तो ये शरीर का चिंता नहीं करना। కాబట్టి ఈ శరీరం గురించి మీరు చింతించకండి। शरीर से बढ़कर हमारे अंदर आया हुआ परमेश्वर की आत्मा, శరీరం కంటే కూడా దేవుని దగ్గర నుంచి మనకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ చాలా విలువైనది। ये शरीर हमको माँ बाप से मिला है, ఈ శరీరము మనకు తల్లిదండ్రుల నుంచి కలిగింది, माता पिता से हमको ये शरीर मिला है। మా తండ్రి తల్లి నుంచి ఈ శరీరం మనకు దొరికింది। ये मिट्टी है, मिट्टी में मिल ఇది जाएगा, మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది। लेकिन परमेश्वर से एक चीज हमारे अंदर आया है, కానీ దేవుని దగ్గర నుంచి మన శరీరంలో కూడా వచ్చింది, वो है परमेश्वर की आत्मा। అది దేవుని పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ। वो नाश नहीं होता, అది నాశనము కాదు, वो जिधर से आया उधर जाएगा। అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళుతుంది। यदि उधर जाने के लिए वो लायक नहीं है, वो सीधा नरक में जाएगा। అది అక్కడికి వెళ్ళడానికి అది కదా కరెక్ట్ గా లేకపోతే నరకానికి వెళ్తుంది। इसलिए परमेश्वर से जो है आत्मा उसको तैयार करना हमारे आत्मिक सेवकाई है। కాబట్టి దేవుని దగ్గర నుంచి ఏ ఆత్మ మనకు దొరికిందో ఆ ఆత్మని దేవుని దగ్గర తిరిగి వెళ్ళడానికి మనం ప్రయాసపడేదే మన క్రైస్తవ జీవితం। उस आत्मा को उसके सामने कड़ा रखना वही हमारे आत्मिक सेवकाई है। ఆ ఆత్మను దేవుని ఎదుట నిలబెట్టడమే మన ఆత్మ సంబంధమైన ఇది
हमारे आत्मिक सेवकाई। మన ఆత్మ సంబంధమైన సేవ। तो आप लोग चर्च में क्यों आते हैं? కాబట్టి మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు? आप लोग कोई रोते रोते चर्च में नहीं आना। మీరు ఎప్పుడు కూడా ఏడ్చుకుంటూ చర్చికి రాకండి। अगर मैं चर्च में नहीं आया तो पास्टर फोन करके पूछेंगे कि इधर है क्या है। మేము ఒకవేళ చర్చికి పోకపోతే కదా చర్చి పాస్టర్ ఫోన్ చేసి అమ్మా ఎక్కడున్నావు అని చెప్పేసి అంటాడు। अब मजबूरी से नहीं है ना मैं। అలా బలవంతంతో మీరు చర్చికి यदि पास्टर परमेश्वर का दास है वो अकेला प्रभु के साथ बैठ के आराधना ఒకవేళ करेगा। పాస్టర్ కింద దేవుని కుమారుడు ఒక్కడే కూర్చొని ఆరాధించుకుంటాడు। आप इसलिए चर्च में आना मेरे आत्मिक उन्नति होना మీరు चाहिए। చర్చికి ఎందుకు రావాలంటే నా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎదిగింప చేసుకోవాలని చెప్పి हम परमेश्वर को खुश करने के लिए गाना नहीं गाना, మీరు దేవుని సంతోషపెట్టడానికి పాట పాడకండి। उस गाना हमारे जीवन की अनुभव होना चाहिए। ఆ పాట నీ జీవితంలో అది అనుసరించాలి। ఆ పాట మీనింగ్ आप एक रीति रिवाज करने के लिए कलीसिया में इकट्ठा नहीं होना। మీరు ఏదో ఒక పద్ధతి అలవాటు చేయడానికి సంఘంకి వెళ్ళకండి। जब हम इकट्ठा होता है మనం ఎప్పుడైతే కలుస్తామో ఇక అందరము आप लोग प्रार्थना करके आना है। అప్పుడు మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుని రండి। प्रभु का दास की द्वारा आज मेरे से बात करना అయ్యా चाहिए। నీ దాసుడైనా కదా నీ దేవదాసుని ద్వారా నాతో నువ్వు మాట్లాడాయ్యా। आज ये सब लोग पास्टर को ही गलती बोलते हैं। ఈ రోజు అందరూ ఏమంటే పాస్టర్ వేస్ట్ అయ్యా సరిగ్గా చెప్తలేదని చెప్పి అందరు పాస్టర్ మీద దోషం మోపి हमारे पास बहुत सारे चर्च भी है, మా దగ్గర చాలా చర్చలు ఉన్నాయి। वो भी छोड़ के आया, అవన్నీ మీరు విడిచిపెట్టారు। इधर भी छोड़ के आया, ఇద్దరు విడిచిపెట్టాము, उधर भी छोड़ के అక్కడ आया। కూడా విడిచిపెట్టేశారు। गलती किसका है? అసలు పొరపాటు ఎవరిది? पास्टर का गलती है। పాస్టర్ దే అయ్యా పొరపాటు। अभी आपका बच्चा स्कूल में जाता है, ఒకవేళ మీ కుమారుడు స్కూల్ పోతున్నాడు అనుకోండి, बच्चा फेल हो गई, ఆ పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, టీచర్ को बोलते हैं कुछ? టీచర్ ఏమంటారా మీరు పోయి टीचर को मारता है क्या? టీచర్ వెళ్ళి కొడతారా? है तुम्हारा क्लास यही नहीं है? లేకపోతే "అయ్యా, మీరు సరిగ్గా చెప్తలేవని చెప్పేసి बच्चे का गलती है। మన కుమారుడిని లేకపోతే మన क्या था? పొరపాటు। सिर्फ स्कूल जाने से पास नहीं होएगा, స్కూల్ పోతే పాస్ కాడమ్మా, कम से कम घर में भी जाके खोलो, ఇంట్లోకి వెళ్ళి కూడా బుక్ తీసి చదవాలి। थोड़ा घर में भी जाके प्रार्थना करो। ఇంట్లోకి వెళ్ళి కూడా నువ్వు కొంచెం దేవుడికి ప్రార్థన చేయాలి। क्योंकि हम लोग पास्टर को नियुक्त किया ना, ఎందుకంటే మనం పాస్టర్లు పెట్టాం కదా ఇక్కడ। उसको और कोई काम नहीं है। అక్కడ ఆయన పని ఏం లేదు। हमारे लिए बहुत काम है, మాకు చాలా खेती में काम करना है, పొలాల్లో పని చేయాలి, फैक्ट्री में काम करना ఫ్యాక్టరీలో है, పని చేయాలి। इनको कोई काम नहीं है, ये तो ये लेके निकला ना। ఆయనకి ఏం పని లేదు కాబట్టి కదా బైబిల్ లో వెళ్ళాడు ఆయన బయటికి। हाँ इसलिए हमारा काम पूरा पास्टर करे। కాబట్టి మా పనంతా కూడా ఆయన కూడా చేయాలి। पास्टर आपका काम करने के लिए नहीं, उसका काम करने के लिए। పాస్టర్ మీ పని కోసం కాదమ్మా, ఆయన నియుక్తి చేసిన దేవుని పని కోసం బయటకు వచ్చాడు ఆయన। तो पास्टर आपकी सेवा करना तो आप अपना पिताजी को बोलना है, हमारे पास्टरों को आप इस्तेमाल कर प्रभु। అయితే మన తండ్రితో మనం చెప్పాలి, అయ్యా ఏ పాస్టర్ మా సేవ కొరకు నువ్వు నియుక్తి చేసావు వాళ్ళని అయ్యా प्रभु मैं చేయాలి। प्रभु मैं चर्च में जाएंगे, मुझे आप वचन दे दो। అయ్యా నేను చర్చ్ వెళ్తున్నాను, నా పాస్టర్ ద్వారా నువ్వు వాక్యం నాకు దయచేయి। हम तो चर्च जाने के लिए मन ही नहीं है। మనకైతే చర్చికి వాళ్ళకి ఇష్టమే ఉండదు। अभी हमारा कोई विश्वासी क्या बोलते हैं? మన విశ్వాసం ఏమన్నాడు? मोटरसाइकिल चालू किया, మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు, वो स्टार्ट नहीं हो रहा है। అది స్టార్ట్ అవుతలేదు। ओ प्रभु का मर्जी नहीं होगा అంటే అయ్యా దేవుని చిత్తం లేదేమో అందుకు స్టార్ట్ అవుతలేదు। क्या? परमेश्वर तेरे को मोटरसाइकिल लेके दी, अभी उसका मैकेनिक भी बनना है क्या? చెప్పండి, ఇప్పుడు దేవుడు నీకు మోటార్ సైకిల్ ఇచ్చాడు, దాని మెకానిక్ కూడా కావాలా? परमेश्वर को मर्जी है, అది దేవుని చిత్తము तुमको चल के जाने के लिए तुमको मर्जी नहीं है। కదా। దేవుడి సన్నిధికి నువ్వు నడిచి వెళ్ళాలని నీకు ఇష్టం లేదు। एक असली विश्वासी क्या बोलेगा? ఒక నిజమైన విశ్వాసం ఏమంటాడు? मोटरसाइकिल में साइड में रख देगा, మోటార్ సైకిల్ నాకు ఎందుకు పక్కకు పెట్టాడు? मुझे परमेश्वर का वचन सुनना है। నాకు దేవుని వాక్యం వినాలి। चलते चलते प्रार्थना ఆయన करेगा, నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన సన్నిధికి వెళ్తాడు। प्रभु जी हफ्ता भर में दुनिया में था, అయ్యా ఈ వారం అంతా ఈ లోకంలో ఉన్నాయా, कितनी गलती मेरे जीवन में ఎన్ని हुआ, తప్పులు నా జీవితంలో వచ్చాయినా, आपकी दास की द्वारा मेरे से बातें कर। అయ్యా నీ చిత్తమైతే నీ దాసుందరు నాతో మాట్లాడాయి। उस समय पर पवित्र आत्मा की द्वारा दास को इस्तेमाल करेगा। అయ్యా అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవ సేవకుడిని దేవుడు వాడుకుంటాడు। इसी तरह आपका कलीसिया मजबूत होगा। అప్పుడు నీ సంఘము బలపడుతుంది। जब आपको वचन का भूख आएगा, అప్పుడు నీకు వాక్య ఆకలి అవుతాయి। आप प्रभु की दासों की द्वारा संगति करेगा, అప్పుడు నువ్వు దేవుని దాసు ద్వారా సంఘ అంటే వాళ్ళతో దోస్తు చేస్తావు। परमेश्वर और भी अच्छे दासों को भेजेगा। ఇంకా దేవుడు మంచి మంచి దాసుల ద్వారా నీకు మంచి భోజనం పంపిస్తుంటాడు। उसके बीच में शैतान झूठे दास को भी भेज देगा, ఆ మధ్యలో కదా తప్పుడు బోధ చేసే సేవకులు పంపిస్తున్నాడు। उसको पकड़ने का आपका काम है। ఆయన పట్టుకోవడానికి పని మీదే। ऐसे हम लोग आत्मिक उन्नति पाता है। అదే ఆ ప్రకారంగానే మనం ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుతూ వెళ్తాం। हमारी आत्मा का चिंता करो, మన ఆత్మని గురించి మీరు చింతించండి। आने वाले दिनों में हमें बहुत कठिन होगा। రాబోయే కాలంలో చాలా కష్టాలు క్రైస్తవులకు రాబోతున్నాయి। मसीह लोगों के लिए सब कुछ गिलाफ है। క్రైస్తవులకు అందరూ కూడా విరుద్ధులే मसीह लोग कोई गलत काम नहीं करता है। కదా। క్రైస్తవులు ఏ తప్పు పని చేయరు। हम देश में शांति से जीवन बिता रहा మనం है, ఈ దేశంలో శాంతి సమాధానంగా फिर भी मसीह लोग सबके लिए दुश्मन है। ఆయన కానీ
క్రైస్తవులు అందరు దేవుని బిడ్డలందరూ కూడా విరోధులే. कारण क्या है? దీనికి కారణం ఏంటి? हम उद्धार पाकर हमारे पिता का घर में जाना शैतान नहीं चाहता है, మనము రక్షణ పొందుకొని మన తండ్రి ఇంటికి వెళ్ళాలని సైతానికి ఇష్టం లేదు. इसलिए आप लोग जितना समय मिलते उतने समय आपके पास्टरों के साथ संगति करना। కాబట్టి మీకు ఎంత సమయం దొరుకుతుందో అంత సమయంలో మీ పాస్టర్లతోటి మీరు సహవాసం పొందుకొని జీవించండి. जब घर में समय मिलते टीवी सीरियल सब बंद करके प्रभु के समूह में बैठना। కదా మీకు ఎప్పుడైతే ఈ సమయం దొరుకుతుందో మీ ఇంట్లో టీవీలన్నీ బంద్ చేసుకొని దేవునితో సహవాసం పెట్టుకోండి. మీరు हम सीरियल देखने के लिए सब इकट्ठा हो जाते हैं, మనం అందరం సీరియల్ చూడడానికి అందరము కదా సమకూరుస్తాం, खाना खाने के लिए इकट्ठा हो जाते हैं, అందరం అన్నదానికి సమకూర్చబడతాం, लेकिन प्रार्थना करने के लिए समय కానీ नहीं। ప్రార్థన చేసుకోవడానికి ఎవ్వరు కూడా సమకూర్చబడరు. यही हमारे जीवन की समस्या है। ఇదే మన జీవితం సమస్య. हालेलुया। परमेश्वर एक नियम के साथ ये सब कुछ बनाया, కాబట్టి దేవుడు ఒక నియమానుసారంగా ఇవన్నీ కూడా చేశాడు. बहुत कुछ बातें आपसे बताना है, చాలా విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. समय कमी होने के कारण कुछ कुछ बातें मैं बताता हूँ। సమయం తక్కువగా ఉందండి, కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. हमारे जीवन में समस्या क्यों होता है? మన జీవితంలో సమస్య ఎందుకు వస్తుంది? हम हर एक बातें शैतान को बताता है, మనం అన్ని మాటలు సైతాన్ గారికి చెప్పేస్తాం. शैतान की गलती नहीं है, సైతాన్ తప్పు ఏం కాదు, गलती हमारा है। తప్పు మనదే. कारण దీనికి కారణం ఏంటి? परमेश्वर मनुष्य को एक नियम के साथ बनाया, దేవుడు మనిషిని ఒక పద్ధతి నియమానుసారంగా సృజించాడు. इसका नाम क्या है? దీని పేరేంటి? इसमें दो किताब है, దీంట్లో రెండు బుక్లు ఉన్నాయి. एक पुराना नियम, ఒకటి పాత నిబంధన, एक नया नियम। ఒకటి కొత్త నిబంధన. इसका मतलब नियम है, దీని అర్థం ఏంటంటే నియమాలు. ये नियम हमको चलने के लिए दिया, ఈ నియమాలు ఎందుకు ఇచ్చాడు? దీని అనుసారంగా నడవమని. ये नियम तोड़ेगा तो शैतान पकड़ेगा। ఈ నియమాలను బ్రేక్ చేస్తే ఉల్లంఘించినట్లయితే సాధారణ పట్టుకుంటాడు. अभी रेलवे का नियम है सब टिकट लेके यात्रा कर रहे हैं, రైల్వే నియమం ఏంటంటే అందరూ టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి. हम बोले मैं टिकट नहीं लेगा, ఒకవేళ నువ్వు అంటే నేను టికెట్ తీసుకుంటే पुलिस पकड़ेगा। ఆ గార్డ్ వచ్చి పట్టుకుంటాడు. तभी हम बोलते हैं ट्रेन अच्छा नहीं है। అప్పుడు మనం ఏమంటారు? ఈ ట్రైన్ బాగాలేదయ్యా. हाँ, पहले बार जो बस आया, बस ముందుసారి బస్సులో వచ్చాను నేను. पहले आया बस आया फर्स्ट బస్సు- చాలా బస్సు బాగుంది. तो एक व्यक्ति एक बूढ़ा आदमी है, बहुत पैसा है, वो बस में यात्रा करने के लिए निकला, ఒక బస్సులో చాలా డబ్బులు ఉన్నాయి, బస్సులో ఆయన యాత్ర చేయడానికి వెళ్ళాడు. वो पान खाता है, ఆయన బాగా పాన్ తింటాడు. तो ये बिल्कुल आगे जाके बैठ गई, ఒక ఆయన ముందుకెళ్ళి కూర్చుంది, कांच का उधरी जाके बैठा है, కదా అద్దం దగ్గర వెళ్ళి కూర్చుంది. तो इसको मालूम नहीं है कांच है करके। ఆయనకు తెలుసు అక్కడ అద్దం ఉందని ముసలాయనకు. इसको जब पान थूकना था, ఈయనకు ఆ ఉమ్మి వేయాలని ये सीधा कान के मार के मारा। ఆయన చక్కగా ఆ చెవు దగ్గర వెళ్ళి తూని ఉమ్మిచ్చాడు. तो गाड़ी का कंडक्टर ये देख रहा था, అయితే ఈ కండక్టర్ అంతా చూసి గమనిస్తున్నాడు దీన్ని. मेरा गाड़ी में पूरा थूक के रखा है। అరే నా బండ్లంతా నేను ఉమ్మిచ్చేశాడు. कंडक्टर को आया गुस्सा, ఆ కండక్టర్ కోపం వచ్చింది. वो कुछ बोला नहीं है। ఏమనలేదు. जब अपना स्टॉप में उतरा, ఎప్పుడైతే ఆ స్టాప్ లో उतरने का टाइम कान के नीचे एक बजा के दिया, దిగేటప్పుడు చెవు మీద పటామని కొట్టాడు. तो इनको मालूम नहीं क्यों मारा करके, నీకు తెలియదు నన్ను ఎందుకు కొట్టాడు అని చెప్పి కండక్టర్ ఎందుకు కొట్టాడని తెలియదు. ये सीधा घर पे चला गई। చక్కగా ఇంటికి వెళ్ళాడు. फिर बोला कैसा था बरस का यात्रा? అయ్యా బస్సు యాత్ర ఎలా ఉండింది అయ్యా? నువ్వు ఇంట్లో बस यात्रा बहुत अच्छा है, బస్సు యాత్ర చాలా బాగుంది. लेकिन उतरने का टाइम ऐसे कान के बजाता है वो अच्छा नहीं है बोलकर। దిగేటప్పుడు పటామని కొట్టాడు, అదొక్కటే బాగాలేదయ్యా. तो कारण కారణం ఏంటి? हमें भी पड़का परमेश्वर से मिलते हैं, हमको मालूम नहीं क्यों मिल रहा है। మనకు దేవుడు పటామని కొడుతుంటే మనకు అర్థం కాదు ఎందుకు దేవుడు నన్ను కొడుతున్నాడని చెప్పేసి हम सब शैतान को दोष लगाता है। మనమందరం సైతాన్ గారికి దోషం ये- ఆయన మీద నింద మోపుతుంటాం. ये मनुष्य को दिया हुआ नियम है, ఇది మనిషికి ఇచ్చిన నియమం. ये नियम तोड़ेगा शैतान पकड़ेगा। ఈ నియమం ఎప్పుడైతే నువ్వు విరగొడతావో లేకపోతే ఉల్లంఘిస్తావో नियम नहीं छोड़ेगा तो शैतान कुछ नहीं कर सकता है। నియమం నువ్వు ఉల్లంఘించకపోతే సాతాన్ గారు నిన్ను ఏమీ చేయలేడు. शैतान का काम है पुलिस की तरह। సైతాన్ పని ఏంటంటే పోలీసు అని పని. तो हमारे जीवन में संकट क्यों होता है? అయితే మన జీవితంలో ఎందుకు కష్టాలు వస్తాయి? यशायाह का किताब యెషయా గ్రంథము उसकी 24 अध्याय की 24వ అధ్యాయము. हाँ, యెషయా గ్రంథము 24వ అధ్యాయము उसका 5 पढ़िए। 5వ వచనం చదవండి. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. हाँ, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. हाँ, దేశ నివాసులు కాలిపోయిరి, हाँ, శేషించిన మనుషులు కొద్దిగానే हाँ, ఉన్నారు. हाँ, క్రొత్త ద్రాక్షారసం అంగలార్చుచున్నది, हम्म, ద్రాక్షావళి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. बस తమ్- हिंदी में पढ़िए। पृथ्वी अपने रहने सब वालों के सबको मिला? అందరికి దొరికిందమ్మా? सबको मिला? 24వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాను. చదవండి. सबको मिला? हाँ, हिंदी में पढ़ो।
पृथ्वी अपने रहने वालों के कारण पृथ्वी अपने रहने वाले के कारण భూమి తన మీద ఉన్న వారి నిమిత్తము हाँ अशुद्ध हो गई है। अशुद्ध हो गया। किसके कारण अशुद्ध हो गया? ఎవరి నిమిత్తం ఈ భూమి అపవిత్రత అయిపోయింది? हमारे द्वारा अशुद्ध हो गया। మనము నివసించిన మన ద్వారా ఇది అపవిత్రపరచబడింది। अब परमेश्वर की संतान क्या करेगा? ఇప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి? हमारी द्वारा ये पृथ्वी में शांति आ जाएगा। మన ద్వారా ఈ భూమిలో శాంతి మన తిరిగి రావాలి। पढ़िए, చదవండి। क्योंकि उन्होंने व्यवस्था का उल्लंघन किया। क्योंकि व्यवस्था का उल्लंघन किया। ఎందుకంటే వారి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కాబట్టి। हम कई बार व्यवस्था का उल्लंघन क्यों करता है? ఎన్నోసార్లు ఈ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తుంటాం। हमको ये व्यवस्था से संबंध नहीं है। ఎందుకంటే మన సంబంధం ఈ ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రంతో లేదు। हम गाड़ी चलाता है, మనము బండి నడిపిస్తాం, कई जगह वन वे होता है। ఒక్కొక్క దగ్గర వన్ వేనే ఉంటది। अगर वन वे तोड़ के हम चलाएंगे ఒకవేళ వన్ వే అంటే ఆ నియమం వదిలిపెట్టి నువ్వు నడిపిస్తే पुलिस पकड़ेंगे। పోలీసు పట్టుకుంటాడు। हम क्या बोलेंगे? అప్పుడు మనం ఏమంటాం? हम कंबतूर से आया, అయ్యా మేము కంబత్తూరు నుంచి వచ్చాం, उधर सिग्नल नहीं है, అక్కడ సిగ్నల్ లేవు, हमको मालूम नहीं था। మాకు తెలియనే తెలియదయ్యా। तो क्या बोलेंगे? అప్పుడు పోలీసు ఏమంటాడు? आनंदपुर आने से पहले थोड़ा सोचना चाहिए ना, ये कंबतूर नहीं है। నువ్వు అనంతపురం రాకముందు కొంచెం ఆలోచించాలి కదా, కోయంబత్తూరు కాదని। तेरे आनंदपुर के चाल, तेरे कंबतूर का चाल चलन आनंदपुर में नहीं चलेगा। ఇదిగో అయ్యా నీ కంబత్తూరు రూల్ రెగ్యులేషన్స్ అనంతపురం నడవవు। इसी तरह जो भी मसीह बनना चाहता है व्यवस्था से चलना है। కాబట్టి అదే విధంగా ఎవరైతే క్రైస్తవులు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నియమానుసారంగా నడవాలి। हमारे पुराने चाल चलन इधर नहीं चलेगा। నీ పాత జీవితము ఇక్కడ జరగదు। व्यवस्था तोड़ेगा, परमेश्वर खुद दंड देगा। ఒకవేళ ఈ నియమాలను తెంపితే దేవుడే నీకు శిక్ష ఇస్తాడు। फिर आप शैतान को दोष लगा के कोई फायदा नहीं। నువ్వు శైతాన్ గారిని నింద మోపి ఏమీ జరగదు। हम परमेश्वर से नाराज होकर कोई फायदा नहीं है। నువ్వు దేవుడితోటి కదా దుఃఖపడి ఏమీ ప్రయోజనం ఉండదు। ये हम इसलिए लेके घूमता है कि क्या मेरे जीवन व्यवस्था के अनुसार है। మనం ఇది ఎందుకు తీసుకుని నడుస్తున్నామంటే నా జీవితము దీని ప్రకారంగా నడుస్తున్నానా तो లేదా? अगर व्यवस्था के अनुसार आप चलना चाहता है तो ఒకవేళ ఈ నియమానుసారంగా నువ్వు నడవాలనుకుంటే आपकी दास लोगों का काम है वो आपको सिखाएगा। మీ పాస్టర్ల పని ఏంటంటే మీకు వాళ్ళు నేర్పిస్తారు। हम क्यों व्यवस्था के अनुसार चलना है? మనం ఎందుకు ఈ నియమానుసారంగా వెళ్ళాలి అంటే हम जो जाता है वो देश में भी एक व्यवस्था है। మనం వెళ్ళే ఆ దేశంలో కూడా ఒక నియమాలు ఉన్నాయి। यहाँ पर व्यवस्था से चलेगा तो ही उधर चल सकता है। మనం ఈ దేశంలో నియమానుసారంగా వెళ్తేనే కానీ ఆ దేశంలో మనం ఉండలేము। इधर आड़ा तेड़ा चलते है उसको उधर नहीं लेके जा सकते। ఇక్కడికి ఈ దేశంలో నువ్వు కదా చొట్టమెట్లకి వెళ్తే ఆ దేశంలో నువ్వు ఉండలేవమ్మా। हमारा कई बच्चा बदमाश होता है, మన చాలా మంది పిల్లలు బద్మాషులు అయిపోతారు। उसको हम किधर लेके नहीं जाते हैं, మనం ఎక్కడ వాళ్ళని తీసుకుపోలేం। क्योंकि उसको लेके जाएगा तो हमको भी तकलीफ होता है। వాళ్ళు తీసుకెళ్ళాలనుకో మన పిల్లల్ని అంటే తుంట పిల్లల్ని మనకు కూడా కష్టాలు అవుతాయి। कई शादी में जाना है, ఒక పెళ్లికి వెళ్ళాలనుకోండి, इनको छुपा के जाएंगे, ఇలాంటి ఇంటికాడ ఎవరు పక్క ఇంటికి చెప్పారు कारण इनको लेके जाएगा तो शादी को बिगाड़ देगा। ఒకవేళ మనం వాళ్ళని తీసుకుపోయాం అనుకోండి ఆ పెళ్లిలో అన్న తలకనొప్పులు అవుతాయి। इनकी स्वभाव ऐसा है। ఎందుకంటే ఈయన స్వభావం అలా ఉంది। लेकिन जो बच्चा बाप का सुनता है, ఏ కుమారుడైతే తండ్రి మాట తల్లి మాట వింటాడో, बेटा अच्छी से चलना है, ఇదిగో నాయనా నువ్వు అక్కడ మంచిగా నడవాలి నాయనా, कोई गड़बड़ नहीं करना है, గడబడి ఏం చేయొద్దు నువ్వు, तो बच्चा बोलते ठीक है సరే पापा। అమ్మా సరే నాయనా అంటాడు। उसको हम हर जगह लेके जाएंगे। అట్లే కానీ మనం ప్రతి జగాకి మన అంటే ప్లేస్ మనం తీసుకెళ్తాం। इसी तरह हम चर्च में क्यों आता है? అదే ప్రకారంగా మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? परमेश्वर का नियम सीखना है, దేవుని నియమాలను మనం నేర్చుకోవడానికి, उसके ऊपर हम चलना है, దాని మీద మనం నడవాలి। इसलिए हम प्रभु के पास आता है। కాబట్టి దాని నిమిత్తం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం। तो प्रभु की वचन क्या कहता है? అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, पढ़िए। చదవండి। पृथ्वी अपने रहने वालों के कारण हाँ अशुद्ध हो गई है, हाँ क्योंकि उन्होंने व्यवस्था का उल्लंघन किया हाँ, और विधि को पलट डाला। विधि को पलट कर डाला है। ఈ విధులను అదే ఆయన ఇచ్చిన కట్టడలను కూడా ఉల్టా పల్టా చేసేసారు వీళ్ళు। परमेश्वर जो चीज नहीं करना करके बोलते वही करता है। దేవుడు ఏదైతే చేయొద్దమ్మా అంటే అదే నేను చేస్తాను। पहले झगड़ा किधर करते थे? మొట్టమొదట నువ్వు జగడం ఎట్లా చేసేదాను? रास्ता में करते थे, కదా ఆ వీధులు చేసేదాను है ना। पहले पहले बहुत बड़ा गुंडा थे गांव में, కదా। మొట్టమొదట బాగా పెద్ద గుండాగా ఉండేవాడు, पहले पास्टर को मारते थे। ముందు పాస్టర్ కొట్టేవాడు। अभी वो उद्धार पाके चर्च में आया, అయితే ఇప్పుడు ఆయన రక్షణ పొందుకొని చర్చిలోకి వచ్చాడు। अभी गांव में झगड़ा नहीं करता है, ఇప్పుడు కదా ఇప్పుడు ఎక్కడ కొట్టాడుతున్నాడు ఆయన? अभी पास्टर को नहीं मारता है। ఇప్పుడు పాస్టర్ కొట్టట్లేదు కానీ अगर कोई पास्टर को मारेगा तो उसको मारेगा, అదే ఎవరైతే పాస్టర్ కొడుతున్నావు వాడిని కొడుతున్నావు। और कमेटी में झगड़ा करेगा। అయితే కమిటీలో నువ్వు జగడం చేస్తున్నావు। झगड़ा गया उसका जीवन से, చెప్పండి జగడం ఆయన జీవితం నుంచి తొలగిపోయిందా? सिर्फ जगह बदल गया लेकिन स्वभाव बदला नहीं है। కేవలం అది ఆ ప్రదేశం మారింది కానీ ఆయన జీవితం నుంచి జగడం అనేది పోలేదు। पहले गांव में झगड़ा करते थे, ముందు ఊర్లో కొట్టాడదాను, अभी कलीसिया का कमेटी में झगड़ा करता है। ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న కమిటీతో కొట్టాడుతాను। फिर तेरे जीवन में क्या उद्धार हुआ? అయితే నీ జీవితంలో ఏం రక్షణ కలిగింది నీకు?
हमारे जीवन में रूपांतर होना है। మన జీవితంలో మార్పు రావాలి। हमारे लिए कोई कमेटी नहीं है, మన కొరకు ఏ కమిటీ లేదు, हमारे लिए कुछ भी नहीं है, మన కొరకు ఏమీ లేదు, हमारे लिए ये व्यवस्था है। మన కొరకు కేవలం ఈ నియమం। ये व्यवस्था के अनुसार हम चलेंगे, हम सब एक है। ఈ నియమానుసారంగా నువ్వు నడుతున్నా అందరం ఒకటేమే। तो कोई कमेटी नहीं होता, कोई झगड़ा नहीं होता है। అయితే ఇప్పుడు ఏ కమిటీ ఉండదు, ఏ జగడం అనేది ఉండదు। हमको सब कुछ संस्था की जरूरत है, మనకందరికీ నియమాలు చాలా అవసరము, संस्था की जरूरत हमको भी है, మనకి కమిటీ చాలా అవసరం కూడా ఉంది लेकिन ये वो हमारा आनंद जीवन की आधार नहीं है। కదా। దీని आनंद जीवन की आधार हमारा कमेटी और कलीसिया नहीं है। అనంత జీవనం కదా, అంటే నిత్య జీవన్కి ఆధారము మన కమిటీ మన అది కాదు। आनंद जीवन की आधार ये व्यवस्था है। అంటే అనంత జీవన్ కోసం ఆధారం ఇదిగో ఈ బైబిల్ तो గ్రంథం। ये व्यवस्था से चलने के लिए हम सीखना है। కాబట్టి మనం ఈ బైబిల్ వాక్యానుసారంగా నడవడానికి నేర్చుకోవాలి। अगर व्यवस्था तोड़ेगा, ఒకవేళ ఈ అంటే ఈ బైబిల్ గ్రంథ అనుసరణ అంటే వాక్యాలను అంటే విడిచిపెడితే, परमेश्वर का विधियों को पलट डालेगा, ఒకవేళ దేవుని పవిత్ర లేఖనాలను కింద విడిచిపెడితే परमेश्वर से दंड आएगा। దేవుని దగ్గర నుంచి నీకు శిక్ష వస్తుంది। पढ़िए, చదవండి। और सनातन वाचा को तोड़ दिया है। सनातन जो नित्य नियम सनातन वाचा को तोड़ दिया। నువ్వు నిత్య నిబంధన నువ్వు విరగొట్టేశావు। हाँ, इसी कारण इस कारण पृथ्वी में रहने वाला, पृथ्वी को श्राप ग्रसेगा हाँ और उसमें रहने वाले दोषी ठहरेंगे। हाँ नीचे, और इसी कारण हाँ। पृथ्वी के निवासी भस्म होंगे हाँ और थोड़े ही मनुष्य रह जाएंगे। इसी कारण मनुष्य के ऊपर परमेश्वर का दंड आ रहा है। దీని నిమిత్తమే ఈ నియమాలను మితిమీరినావు కాబట్టి నీ మనుషుల మీద దేవుని ఉగ్రత వస్తుంది। तो हम कितने, हमारे जीवन में जब समस्या आता है तो हम क्या सोचना है? మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమి గ్రహించాలి? प्रभु मैं काम पर आपकी वचन को तोड़ा, అయ్యా నేను ఎక్కడ నీ ఆజ్ఞలను ఉల్లంఘించినానయ్యా, किसी द्वारा मेरे जीवन में तकलीफ हो रहा है, ఎక్కడ నా జీవితం ద్వారా ఇతరులకు అయ్యా ప్రాబ్లం అవుతుందో చెప్పు నాయన। आपको विधियों के अनुसार चलने के लिए मुझे अनुग्रह दो। అయ్యా నీ వాక్యానుసారంగా నడవడానికి నాకు సహాయం దయచే దేవా। जब विधि में हम चलने लग जाएंगे, ఒకవేళ ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు हमारे संकट भी दूर हो जाएंगे। మన కష్టాలన్నీ కూడా దూరం। जब हम विधियों को तोड़ देता है, ఈ నియమాలను ఉల్లంఘిస్తావో एक व्यक्ति शैतान के अधीन में चला जाता ఒక है। వ్యక్తి సైతాను అండర్లోకి వెళ్ళిపోతాడు। तब हम क्या करना है? అప్పుడు మనం ఏం చేయాలి? हमारे परमेश्वर के पास आना है। మనము దేవుని దగ్గరికి రావాలి। लेकिन हमारा गलती क्या है? కానీ మన పొరపాటు ఏమైంది? हम कोई भविष्यवक्ता का पीछे जाएंगे, మనం ఎవరో ప్రవచించే వరకు వెనకలు వెళ్ళిపోతాం। कोई पास्टर का पीछे जाएंगे, ఎవరో పాస్టర్ వెళ్ళిపోయి वो पास्टर अच्छा हाथ रखेगा तो चंगाई मिल जाएगा। ఆ పాస్టర్ మంచోడు ఆయనకి చేయి పెడితేనే మాకు స్వస్థగలుగుతాం, ఆయన వెళ్ళిపోతావు। आप इंसान का पीछे नहीं भागना। మీరు మనుషుల వెంబడి వెళ్ళకండి। आजकल बहुत चमत्कार करने वाला बहुत सारे कलीसिया ఈ है, రోజు చాలా మంది కదా చాలా అద్భుతాలు ఆశ్చర్యకరం చేసే చాలా సంఘాలు ఉన్నాయి। उधर बहुत बड़ा भीड़ भी होता है। అక్కడ చాలా గుంపులు కూడా ఉంటాయి। वो हाथ रखेगा आपका बीमारी चला जाएगा, అక్కడ ఆయన చేయి పెడితే నీకు ఆ స్వస్థ కలగవచ్చు, लेकिन आपका जीवन के बारे में उसको कुछ पता ही नहीं। కానీ నీ జీవితం గురించి ఆయనకి ఏమీ తెలియదు। आपका जीवन के बारे में सिर्फ आपके प्रभु की दास ही जानता है। నీ జీవితం గురించి నీ పాస్టర్ కే తెలుసు। उसके पास हजारों लोग आता है, उनको क्या मालूम? ఆయన దగ్గరికి వేలాది మంది వస్తారు, ఆయనకేం తెలుసు నీ గురించి? आपकी खुद की कलीसिया के पास्टर आपकी जीवन जानता है। నీ స్వంత సంఘంలో ఉన్న పాస్టర్కి నీ జీవితం గురించి బాగా తెలుసు। वो बैठ के आपके लिए प्रार्थना करेगा, ఆయన కూర్చొని నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు। वो थोड़ी प्रार्थना करेगा। ఆయన మాత్రం ప్రార్థన మీకోసం ఏం చేయడమ్మా? उसका काम इतने की जो भी आगे गिरा दिया, ఆయన పని ఏంటంటే చేతులు పెట్టి స్వస్థపరిచి పంపించాడు। जो अच्छा चल के आएंगे उसको भी गिरा देगा। ఏదో బాగా నడుచుకుని వస్తే వాహనంలో పడగొట్టేస్తాడు। हाँ, फिर वो दूर के भाग जाएगा। ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు। ये अद्भुत चमत्कार का पीछे नहीं ఈ जानेगा। అద్భుత ఆశ్చర్యకార్యాల వెంబడి మీరు వెళ్ళకండి। आप विधियों पे चलो, आपका जीवन ठीक हो जाएगा। మీరు ఈ బైబిల్ నియమానుసారంగా వెళ్ళండి, మీ జీవితం సరిగా మారుతుంది। इसलिए कलीसिया में आप लोग इकट्ठा होकर प्रभु की विधियों को सीखना चाहिए। అందుకోసం మీరందరూ చర్చిలో కదా సమకూడి ఈ నియమాలను బాగా చదివి దీన్ని అనుసరించండి। जब परमेश्वर के नियम हम छोड़ देते तो शैतान के अधीन में जाता है। ఎప్పుడైతే నువ్వు ఈ దేవుని వాక్యాలను విడిచిపెడతావు సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోతావు। आदम जिस समय परमेश्वर की विधि को तोड़ दिया, शैतान की गुलामी बन गई। ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించాడో సైతాను అండర్లోకి వెళ్ళిపోయాడు। जब यीशु मसीह शैतान को सामना किया, इसलिए शैतान के ऊपर जय पाया। ఎప్పుడైతే యేసుక్రీస్తు సైతాను ఆజ్ఞను జయించాడో ఆ సైతాన్ అక్కడి నుంచి పారిపోయింది। तो इसी तरह अभी हम हमारे जीवन में कुछ है तो क्या करना है? అదే విధంగా ఒకవేళ మన జీవితంలో ఏమైనా ఉంటే మనకి ఏం अगर किसी तरह शैतान की परेशानी हमारे जीवन में तो क्या करना है? ఒకవేళ మన జీవితంలో సైతాన్ కష్టాలు మన జీవితంలో ఉంటే మనం ఏం पढ़िए अय्यूब का किताब, యోబు గ్రంథం చదవండి। उसके 35 अध्याय की 9 से पढ़िए। 33:9 చదవండి ఒకసారి। ఉపకారం చేయడం వలన ఆ. జనులు కేకలు వేయుదురు, हाँ బలవంతులు భుజబలములకు భయపడి Correct. సహాయం కొరకై కేకలు వేయుదురు। हाँ
అయితే రాత్రి ఎందు కీర్తనలు పాడుటకు ఆ. ప్రేరేపించుచు ఆ. భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు ఆ. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆ. అనువారెవరునూ లేరు కాగా ఆ. వారు దుష్టులై మనుషుల గర్వమును బట్టి మొరపెట్టుదురు గాని ఆ. ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. बस చాలండి. पढ़िए हिंदी में। बहुत अंधेर होने के कारण हाँ, वे चिल्लाते हैं। वे चिल्लाता है। जीवन में समस्या होने का कारण मनुष्य चिल्लाता है। జీవితంలో కష్టాలు ఉన్న కాబట్టి వాళ్ళు అరుస్తారు, కేకలు వేస్తారు. हाँ, नीचे। और बलवान के बाहुबल के कारण हाँ, ये शैतान की दबाव की द्वारा हम रोता है। శైతాను బలము ద్వారా ఆయన ఆపరేషన్ ద్వారా మనం ఏం చేస్తుంటే ఏడుస్తాం. हाँ, तो भी कोई यह नहीं कहता लेकिन हमारा गलती क्या है? కానీ మన పొరపాటు ఏంటంటే कोई ये नहीं कहता है कि ఎవరు ఇది చెప్పరు. नीचे मेरा सृजने वाला परमेश्वर मेरा बनाने वाला मेरा पिता कहाँ है? నన్ను నియమించి నన్ను చేసిన నా తండ్రి ఎక్కడున్నాడు ఎవరు మొరపెట్టరు. मेरे बारे में मेरा चिंता करने वाला मेरा पिता क्या है? నా గురించి చింత చేసిన నా తండ్రి ఎక్కడున్నాడని మనం మొరపెట్టము. हमको पिता परमेश्वर से कोई मतलब नहीं है। మనకు తండ్రి అయిన దేవుని గురించి ఏం అవసరం లేదు. हमने गलती किया, మనం పొరపాటు చేసాం. हमने परमेश्वर का व्यवस्था को तोड़ा, మనం దేవుని నియమాలను ఉల్లంఘించాం. हम हमारे जीवन में शैतान कार्य कर रहा है। మన జీవితంలో సైతాను फिर పనిచేస్తుంది. बोलते हमारे पास्टर को कोई पावर नहीं है। అయితే అప్పుడు మనం ఏమంటే మా పాస్టర్ దగ్గర బలం वो లేదు. पास्टर को बहुत पावर है। ఇదిగో ఆ పాస్టర్ దగ్గర చాలా బలం ఉంది. हमारे पास एक आया था, మా దగ్గరకు ఒక మనిషి వచ్చాడు. तुम्हारा पास्टर के अंदर क्या पावर है? మీ పాస్టర్ దగ్గర ఏ పవర్ ఉంది? हम बोला हमारे पास्टर को कोई पावर नहीं है। అయితే నేను చెప్పాను మా పాస్టర్ దగ్గర ఏ పవర్ లేదు. हम जो है परमेश्वर के अनुग्रह से खड़ा है। మేము ఏదైతే ఉన్నామో దేవుని కృప ద్వారా ఉన్నామని చెప్పాము. तो इतनी है कि हम वजन सिखाता है। ఇదే మేము చేసేదంటే వాక్యాన్ని నేర్పిస్తామంటే. तो क्या बोला? అయితే ఆయన ఏం చెప్పాడు? हमारा पास्टर में बहुत पावर है, అరే మా పాస్టర్ చాలా బలం ఉంది. वो किसको भी हाथ रखेगा नीचे गिर जाएगा, ఆయన ఎవరి మీద చేయి పెట్టారో కింద పడిపోతారు. बहुत पावर है बोला। చాలా పవర్ ఉంది. तो मैंने बोला అయితే నేను చెప్పాను आपका पास्टर से भी बड़ा एक पावर वाला पास्टर मेरा घर में है। ఆయన మీ పాస్టర్ కంటే ఇంకా గొప్ప బలం ఉన్న పాస్టర్ మా ఇంట్లో ఉన్నాడు. हाँ, हमारे घर में प्लग है, మా ఇంట్లో ఒక ప్లగ్ ఉంది. उसमें बटन चालू करने का, అక్కడ బటన్ కింద మీరు ఆన్ చేస్తే उसमें हाथ डालने का, దాన్ని చేయబెట్టండి. बहुत पावर है। చాలా పవర్ వస్తుంది దానిలో. फिर तेरा पास्टर बड़ा है कि हमारा प्लग बड़ा है? చెప్పండి మీ పాస్ చాలా శక్తివంతుడా, మా ఇంట్లో నీ ప్లగ్ చాలా तू శక్తివంతుడు. क्या पावर का पीछे पड़ा है? నువ్వేంటి శక్తి ఏమైనా పడినా पावर से कुछ नहीं होने वाला है। ఈ శక్తితో ఏమి కాలమా. ये वजन तुझे तू रूपांतर करेगा। ఈ వాక్యము నిన్ను మారు మనసు పొందింపజేస్తుంది. सृष्टि का बनाने वाला परमेश्वर को ढूंढो। నిన్ను సృజించిన సృష్టికర్తను ఎదుగు. पावर का पीछे जाएगा तो पाउडर हो जाएगा। నువ్వు పవర్ వెనుక వెళ్తే పౌడర్ అయిపోతుంది. हमारा कई पास्टर बोलते हैं साइकिल में आ जाओ, कार लेके चला जाओ। ఒక మనిషి ఏమంటే సైకిల్ మీద రా, కారు తీసుకుని వెళ్ళమంటాడు. हाँ, चल के आ जाओ, मोटरसाइकिल लेके जाओ। నడుచుకుంటూ వచ్చేసి మోటార్ సైకిల్ తీసుకెళ్ళమంటాడు. पावर पावर। పవర్ పవర్. हाँ, भिखारी आओ, करोड़पति बन जाओ। బీదలు వచ్చేసి కరోడుపతి మీరు వెళ్ళండి అంటాడు. ये पास्टर करोड़पति बन गई, ఈ పాస్టర్ కరోడుపతి అయిపోయాడు. विश्वासी अभी भी भिखारी। ఇంకా విశ్వాసం అదే బీద పరిస్థితుల్లోనే ఉన్నాడు. कोई विश्वासी करोड़पति बन गई, చెప్పండి ఏ విశ్వాసం అయినా కానీ కోటీశ్వరులు అయ్యారా? लेकिन वो पास्टर लोग बन गई। కానీ ఆ పాస్టర్లు మాత్రము కోటీశ్వరులే కారులో దొరుకుతున్నారు. गरीब का पैसा जेब में आ गई। అంటే బీదల డబ్బులు జేబులోకి వచ్చేసి. इसलिए आप किसी के पीछे नहीं जाना, కాబట్టి ఎవ్వరి ఇలాంటి పవర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. आप परमेश्वर को देखो। మీరు మన సృష్టికర్త దేవుని చూడండి. जो दास को प्रभु ने दिया है, ఏ దాసుని మీకు ఇచ్చాడో उसको प्रभु इस्तेमाल करने के लिए आप प्रार्थना करो। ఆయన వాడుకోవడానికి ఆయన గురించి ఆయన జీవితం గురించి మీరు ఆయన కోసం మొరపెట్టండి. अगर वो परमेश्वर का लायक नहीं है, ఒకవేళ ఆయన దేవుని స్థాయికి లేకపోతే आप उसकी विरुद्ध उंगली नहीं उठाना। ఆయన విరుద్ధంగా మీరు ये आपका काम नहीं ఇది है। మీ పని కాదు సుమా. आप वजन से देख सकता है, మీరు వాక్యం నుంచి చూడొచ్చు, वजन पूछ सकता है। వచ్చిన మీరు अगर वो दास आपको सही जवाब नहीं दे रहा है, ఒకవేళ ఆ దాసుడు సరియైన సమాధానం మీకు ఇవ్వకపోతే बैठ के प्रार्थना करने మీరు का, ఆయన గురించి కూర్చొని మోకాళ్ళకి पिता ప్రార్థన చేయండి. पिता को बोलने का, మీరు మన పరమతానికి చెప్పండి हमको इस सही दास को बेचो। మా కొరకు నిజమైన దాసుని वो పంపించమని. काम परमेश्वर करेगा। ఆ పని దేవుడు చేస్తాడు. हमको कोई अधिकार नहीं प्रभु की दास के ऊपर उंगली उठाने के నీకు लिए। ఏ అధికారం లేదు ఆ దేవుని దాసు మీద ఏలు చూపెట్టడానికి. मैं ये बोलने के लिए इधर खड़ा नहीं हुआ था, నేను ఇది చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు కానీ प्रभु की आत्मा प्रेरणा कर रहा है। నాకు దేవుని ఆత్మ ప్రేరేపణ इधर क्या होता है मुझे कुछ नहीं मालूम है, ఇక్కడ ఏమి జరుగుతుందో నాకు ఏమీ తెలియదు. लेकिन अगर आप प्रभु की आत्मा आपसे बातें करते तो आप ये बात ग्रहण कर लेना। ఒకవేళ దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నది గ్రహించి मैं किसी कलीसिया के विषय कभी कुछ बोलते ही नहीं है। నాకు ఒక సంఘం గురించి
నాకు ఏం నేను చెప్పను, हम सिर्फ वचन से बातें करता है, కేవలం వాక్యము ద్వారానే మాట్లాడుతున్నాను. लेकिन प्रभु की आत्मा प्रेरणा दी है इसलिए मैं बोल रहा हूँ. కాబట్టి దేవుని ఆత్మ నాకు ప్రేరేపిస్తుంది కాబట్టి మాట మీతో చెప్తున్నాను. आप दूसरी कलीसिया के समान मत बनो. మీరు వేరే సంఘం లాగా మీరు మారకండి. हमारे में कोई कमेटी कैसा नहीं तो किसी तरह का संस्था का कोई बात नहीं आना चाहिए. కదా మనలో ఏ కమిటీ ఏ సంస్థ మన సంఘంలోకి రాకూడదు. हमको सिर्फ परमेश्वर के साथ संबंध होना మనం चाहिए. కేవలము దేవునితో సంబంధం కలిగి कारण समय कम हुआ है, समय कम हुआ है, ఇప్పుడు సమయం చాలా కుంచితంగా ఉంది. आखिरी समय में हम आया है. మనం చివరి సమయంలోకి వచ్చాం. कभी भी प्रभु के आगमन हो सकता है. ఎప్పుడైనా కానీ దేవుడు రాకడ సమయం. प्रभु के आगमन में वही लोग रूपांतर पाएंगे जितने लोग पवित्र आत्मा की द्वारा मोहर लगाया गया है. ఎంత पवित्र आत्मा की द्वारा मोहर लगाया है, मुद्रा. దేవుని పరిశుద్ధాత్మ ముద్రించబడిన వారు మాత్రమే వెళ్తారు అక్కడికి. जितनी लोग अपने आप को शुद्ध करता है वही उठा लिया जाएगा. ఎంతమంది తమ తాము పరిశుద్ధపరచుకుంటారు వాళ్ళే ఎత్తబడతారు. चाहे हमारा मृत्यु हो सकता है, కదా మన మరణం కూడా కావచ్చు, चाहे यीशु मसीह के आगमन हो सकता है, దేవుని రాకడ కూడా సమయం రావచ్చు. हम प्रभु के राज्य में दिखाई देना तो మనమందరం దేవుణ్ణి ఆ పదవి రాజ్యం కనపడాలంటే हम परमेश्वर के साथ हमारा रिश्ता जोड़ना चाहिए. మనము దేవునితో మన సంబంధం కలిగి జీవించాలి. इसलिए दूसरी कोरिन्थियों में यह कहता है, అందుకోసం రెండో కొరింథీ రాసిన పత్రికలో ఇలా అనబడుతుంది, परमेश्वर के साथ मेल मिलाप करने के लिए దేవునితో మీరు సంబంధం కలిగి జీవించమంటుంది. ये मेल मिलाप की सेवकाई मेरे हाथ में दिया है. हाँ, दूसरी कोरिन्थी 5 अध्याय రెండో కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16. उसकी 20 से लेके पढ़िए. हाँ, నా దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు हाँ, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని हाँ, క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. हाँ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. बस हिंदी में पढ़िए. इसलिए हम मसीह के राजदूत हैं. इसलिए हम मसीह की राजदूत है. మనము దేవుని రాయబారులమని రాయబడింది అక్కడ. हम कोई बड़ा आदमी नहीं है, మనం ఏదో పెద్ద గొప్పవారని కాదు. हम आपके ऊपर कोई अधिकार जताने के लिए नहीं మేము మీ आए. మీద ఏదో అధికారం చెలాయించడానికి రాలేదు ఇక్కడికి. हम मसीह की द्वारा आपसे विनती करता है. మేము దేవుని పక్షంలో ఉండి మీతో వినతి చేస్తున్నాం. मसीह आपको मसीह वचन की द्वारा विनती करने के लिए हमें बेचा है. దేవుడు తన వాక్యం ద్వారా మీతో బతిమలాడడానికి ఇలా మమ్మల్ని क्या लिखा है नीचे पढ़िए. మరేం రాయబడింది కింద చెప్పండి. इसलिए हम मसीह के राजदूत हैं. हाँ, मानो परमेश्वर हमारे द्वारा विनती कर रहा है. परमेश्वर हमारी द्वारा विनती कर रहा है. దేవుడు మా ద్వారా ఈ రోజు మిమ్మల్ని బతిమలాడుతున్నాడు. ये हमारे जो वचन की सेवा है आपसे विनती है. ఈ వాక్యం అనే పరిచయం మీతోటి బతిమలాడడమే. हम कोई अधिकार से सेवा नहीं कर ఏదో रहा. మీ మీద అధికారంగా ఉండి మేము సేవ చేస్తున్నాం. हम आपकी दास है, మేము మీ దాసులం. इसलिए आपके साथ हम बैठा है. కాబట్టి మీతో పాటు మేము కూర్చొని ఉన్నాం. हम स्टेज में ज्यादा लोग नहीं बैठता है. మేము స్టేజ్ లో ఎక్కువ మంది కూర్చోం ఇక్కడ. हमारे ఐడి కార్డు అనేది లేదు. हमारे पास कोई सर्टिफिकेट नहीं మా है. దగ్గర సర్టిఫికెట్ కూడా లేవు. हम सिर्फ आपसे विनती करता है. మేము కేవలం మిమ్మల్ని బతిమలాడుతున్నాం. हम भी आपकी समान एक व्यक्ति है. మేము కూడా మీలాగనే మామూలు మనుషులు. आप जो दिया वही चटाई में हम सोया है. మీరు ఏ చాప తెచ్చారో దాని మీద మేము పడుకొని ఉన్నాం. आप जो दिया खाना वही हमने खाया. మీరు ఏ భోజనం పెట్టారో అదే మేము తిన్నాం. हमको कोई दुख नहीं है. మాకు ఏ దుఃఖం లేదు. हम सिर्फ आपसे विनती करने के लिए మేము आए. కేవలం ఈ రోజు బతిమలాడుతున్నాం మిమ్మల్ని. आप मसीह के साथ मेल मिलाप करो. మీరు దేవునితో సంబంధం కలిగి జీవించండి. मसीह के द्वारा पिता के साथ मेल मिलाप करो. దేవుని ద్వారా మన తండ్రి అయిన దేవుని ద్వారా మీరు సంబంధం కలిగి జీవించండి. पढ़िए. हम मसीह की ओर से निवेदन करते हैं निवेदन करता है कि परमेश्वर के साथ मेल मिलाप कर लो. परमेश्वर के साथ मेल मिलाप करो. దేవునితోని సంబంధం కలిగి జీవించండి. अगर परमेश्वर के साथ मेल मिलाप नहीं है ఒకవేళ దేవునితో సంబంధం కలిగి జీవించకుండా आपकी मृत्यु के समय पर स्वर्गदूत नहीं आएगा. నీవు చనిపోయిన సమయంలో దేవదూతలు రారు. आपकी समाज आपके रिश्तेदार सब कब्र तक ही है. మీ రక్త సంబంధులు బంధుమిత్రులు అందరూ కూడా సమాధి వరకు మాత్రమే. परमेश्वर के साथ मेल मिलाप नहीं है तो मृत्यु का दूध आएगा. నీకు ఒకవేళ దేవునితో సంబంధం కలిగి లేకుండా ఉంటే మృత్యు దూతల దగ్గరకు వచ్చి आपकी समाज आपको उद्धार नहीं दे सकता है. మీ సమాజం మిమ్మల్ని రక్షించదు సుమా. आपको पास्टर आपको स्वर्ग नहीं लेके जा మీ सकता है. పాస్టర్ నేను పరలోక రాజ్యం తీసుకువెళ్ళడు. हमारी संस्था हमको स्वर्ग राज्य नहीं लेके जा सकता है. సంస్థ మనల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళదు. आप और आपका परमेश्वर के साथ में మీరు మీ దేవునితో మీ సంబంధం మాత్రమే. व्यक्ति और से संबंध रखेगा. व्यक्ति और से व्यक्ति रीति से संबंध रखेगा. ఆయన వ్యక్తి సంబంధం ఏదైతే ఒక మనిషి వ్యక్తి రూపంగా మీతో సంబంధం పెట్టుకుంటాడు तब परमेश्वर आपका जीवन में कार्य करेगा. అప్పుడు దేవుడు మీ జీవితంలో తన కార్యం జరిగిస్తాడు. और वो संबंध रखने के बाद ఆ సంబంధం పెట్టుకున్న తర్వాత इस व्यवस्था के अनुसार चलना है. ఆ సంబంధం పెట్టుకున్న తర్వాత ఈ నియమానుసారం మీరు నడవాలి. ये व्यवस्था तोड़ेगा किसी को नहीं छोड़ता ఈ है. ఒకవేళ ఈ సంబంధం అంటే ఈ నియమాలను మీరు ఉల్లంఘిస్తే परमेश्वर सबसे पहले अपने बच्चों को दंड देता है.
మొట్టమొదటి దేవుడు తన కుమారులకు శిక్షిస్తాడు. आदम व्यवस्था तोड़ दिया, बगीचा से बाहर निकाल ఎప్పుడైతే दिया. ఆదాము కదా ఉల్లంఘించాడో ఆజ్ఞలను తోట నుంచి బయటికి పడేశాడు. इजराइल का पहले राजा शाऊल व्यवस्था तोड़ दिया, उसको बाहर निकाल दिया. ఇజ్రాయేల్ రాజు సౌలు ఎప్పుడైతే ఆజ్ఞలను ఉల్లంఘించాడో ఆయన రాజ్యత్వం నుంచి తీసేశాడు. पहले कलीसिया में अनन्यास और सफीरा पवित्र आत्मा के विरुद्ध पाप किया, वो मर पड़ा है. ఆది సంఘంలో ఉన్న అనేనియా సఫీరా ఎప్పుడైతే ఆజ్ఞలు ఉల్లంఘించారో వాళ్ళు చావుకి మరణానికి అప్పగించేశాడు. यूदा ने यीशु मसीह को पकड़वाया, इसीलिए उसको फांसी में मरना पड़ा. యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అప్పగించాడో అందుకోసం ఆయనకి ఉరి శిక్ష పడింది. అక్కడ परमेश्वर व्यवस्था तोड़ने वालों को छोड़ता नहीं है. దేవుడు ఈ పరిశుద్ధాత్మ లేఖనాలను ఉల్లంఘించిన వాళ్ళకి ఇష్టం. हमारा गलती क्या है? మన పొరపాటు ఏంటి? हम सोचते हैं हमारा परमेश्वर हमारा जैसा ही है. మనం ఏమంటాడంటే నా దేవుడు మన వలే ఉంటాడని. जैसा मैं सोचते वैसा हमारा परमेश्वर भी सोचता నేను है. ఆలోచిస్తాను అలానే మన దేవుడు ఆలోచిస్తాడు. हमारा परमेश्वर वैसा नहीं सोचता మన है. దేవుడు అలా ఆలోచించేవాడు కాదు. इस वचन के अनुसार परमेश्वर चलता ఈ है, వాక్యానుసారంగా దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని గమనిస్తాడు. क्योंकि हमारा परमेश्वर न्यायी है, ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. क्योंकि हमारा परमेश्वर धर्मी है. ఎందుకంటే మన దేవుడు हमारा परमेश्वर पक्षपाती नहीं है, మన దేవుడు పక్షపాతి కాదు. वो किसी को पक्षपात नहीं करता है. ఎవరిని పక్షపాతం చేయడు. जितना मुझे प्रेम करता है उतना आपको भी करता है. ఎంత నన్ను ప్రేమిస్తున్నా అంతనే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. हर एक मनुष्य को एक तरह प्रेम करता है, అందరిని ఒకటే ప్రేమలో ఆయన ప్రేమిస్తున్నాడు. इसलिए बारिश सबका खेती में गिरता है, అందుకోసమే వర్షము అందరి చేనుల్లో పొలంలో పడుతుంది. उजाला सबका खेती में घर में आता है. వెలుగు అనేది అందరి ఇంట్లోకి అందరి పొలంలోకి పడుతుంది. क्यों? परमेश्वर किसी को पक्ष नहीं करता है, ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే దేవుడు ఎవరిని పక్షపాతి చేసేవాడు. लेकिन हम उसके साथ में रिश्ता नहीं रखेगा तो, ఒకవేళ నువ్వు ఆయనతో సంబంధం కలిగి జీవించు, हम उसको पहचानेगा तो, ఒకవేళ నువ్వు ఆయన గుర్తుపడితే, अगर हम उसको नहीं पहचाना, ఒకవేళ నువ్వు ఆయన గుర్తుపట్టకపోతే, हमारा मृत्यु के समय पर మనం చనిపోయిన సమయంలో कौन सा दूध हमें लेने आएंगे हमें पता नहीं ఏ होगा. దూతలు మన దగ్గరికి వస్తే మనకు తెలియదు. हम अच्छा फ्यूनरल सर्विस चलाएगा, अच्छा फ्यूनरल सर्विस चलाएगा, మనం మంచి సమాధి కార్యక్రమం జరిగిస్తాం. हाँ मरने का समय अच्छा गवाही भी बोलेंगे. మంచి చనిపోయినాక మంచి అక్కడ సాక్ష్యం చెప్తాను. जिंदगी में कभी नहीं बनते थे, जिंदगी में इनके साथ में कभी नहीं बनते थे, కదా జీవితంలో ఈ పాస్టర్ తోటి ఎప్పుడు ఆయనకు సంబంధం లేదు. लेकिन मरने का बाद में కానీ बहुत अच्छा आदमी था. చాలా మంచోడు అయ్యా ఆయన. एक बार ऐसा मैंने सुना, ఒకసారి ఇలా నేను విన్నా, एक आदमी मर गई, ఒక ఆయన చనిపోయాడు. बहुत दुष्ट था, చాలా చెడ్డవాడు. किसी के साथ में बनते नहीं थे, ఎవరితో మంచి సంబంధాలు లేవు. लेकिन मर गया. కానీ చనిపోయాడు. अच्छा ये सब कपड़ा सब डाल के सोया हुआ है. మంచి ఆయన దుస్తులు వేసి మంచి పడుకోబెట్టారు. तो हम मर जाएगा तो क्या करते पहले? ఇప్పుడు చనిపోయిన మొత్తం ఏం చేస్తాం? మేము दोनों पैर को बांधेगा రెండు కాళ్ళు ఏళ్ళు కట్టేస్తాం, और दोनों हाथ को बांधेगा రెండు చేతులు కూడా కట్టేస్తాం. और थोड़ा कापूस इधर डाल देगा కొన్ని కాటన్ ఇక్కడ పెడతాం, और थोड़ा इधर भी डाल देगा. కొంచెం ఇక్కడ కూడా పెడతాం. कारण क्या है? ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? तूने बहुत कुछ किया, अभी तेरा काम बंद हो गया. ఎందుకు నువ్వు చాలా పని చేస్తావు, ఇప్పుడు నీ పనులన్నీ కూడా బంద్ అయిపోయాయి. हाँ अभी ये पैर से तुम नहीं चलेगा, ఇప్పుడు నీ కాళ్ళతో నడవయ్యా. अभी इससे तुम श्वास नहीं लेना. ఇదిగో దీంతో నువ్వు ముక్కుతోటి నువ్వు हाँ తీసుకోలేవు. बिल्कुल ठीक होकर संत होके सोया है. ఇదిగో ఇప్పుడు చాలా ఎంత బాగుందంటే సంత అంటే ఏమి చేయని వాడు నిర్దోషిగా పడుకున్నాడు. तब उसका पास्टर खड़ा हो गई, అప్పుడు ఆయన పాస్ చేసిన వాడికి, ओ भाई बहुत अच्छा था, అరే ఈయన చాలా మంచోడు, हाँ कलीसिया में पैसा देते थे, సంఘానికి మంచి డబ్బులు ఇచ్చేవాడు, ऐसा मदद करते थे. చాలా సహాయం చేసేవాడు. अच्छी बात है बोल, क्योंकि आए हुए लोगों को कुछ करना ना. ఎందుకంటే వచ్చిన వారిని చాలా సంతోష పెట్టడానికి ఆయన గురించి మంచి పనులు చెప్తాడు. तो उसका पत्नी धीरे से खड़ा हो गई, అయితే ఆయన భార్య నెమ్మదిగా లేచి ऐसा देखा, ఇలా చూస్తుంది, लाश में देखा లాస్ట్ లో చూస్తున్నా అంటే ఆ శవాన్ని ఇలా చూస్తుంది. और बेटा को बुलाया, తన కుమారుని పిలిచింది. ओ बेटा ఆయన मेरे अपनी पापा ही मरा ना, మన తండ్రి గారు చచ్చిపోయింది, क्योंकि पास्टर और किसी की बात तो नहीं कर रहा है. పాస్టర్ వేరే గురించి వారి గురించి చెప్తున్నాయండి. पत्नी को भी डाउट है. అంటే అతని భార్య కూడా డౌట్ వచ్చేసి సందేహం కలిగింది. आप कितने भी अच्छा प्रचार करो स्वर्ग नहीं जाएगा, నువ్వు ఎంత బాగా ప్రచారం చేసినా కానీ పరలోకానికి వెళ్ళొస్తున్నా. क्योंकि मर गया तभी उसकी आत्मा तय कर लिया किधर जाना है. మరణించిన తర్వాతనే తన ఆత్మ నిర్ణయం చేసి దగ్గర వెళ్ళాలి. हमारे पास सिर्फ बॉडी है, మన దగ్గర మాత్రం కేవలం శరీరం ఉంది. कितने भी अच्छा फ्यूनरल सर्विस चलाओ स्वर्ग नहीं जाएगा. నువ్వు ఎంత గొప్ప సమాజ కార్యం జరిగించినా కానీ అది పరలోకానికి వెళ్ళదు. इसलिए समाज के ऊपर भरोसा नहीं रखना. కాబట్టి ఈ సమాజం మీద నువ్వు
విశ్వాసం ఉంచకండి. जीवित परमेश्वर के साथ में रिश्ता रखना है, కాబట్టి మన జీవంలో దేవునితో ఒక సంబంధం కలిగి జీవించండి. तब मेरे अंदर एक उम्मीद है అప్పుడు మనలో ఒక ధైర్యం వస్తుంది, मैं किधर भी ఒక ఆశ వస్తుంది. कभी भी मेरा मृत्यु हो जाए ఒకవేళ నేను చనిపోతే मैं मेरा प्रजा के पास जा रहा हूँ. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. हम लोग हमारे पत्नी को बोला है మేము మా భార్య పిల్లలకు చెప్పాము, सेवकाई के लिए हम किधर भी మేము जाएंगे, ఇదిగో మేము సేవ కోసం వెళ్తున్నాము బయటికి. हमारा मृत्यु उधर हो गया, ఒకవేళ మేము అక్కడ చనిపోతే, उधर उन लोग गाड़ना चाहते तो 1-2 घंटा में उन लोग गाड़ देगा. ఒకవేళ వాళ్ళు అక్కడ పాటు పెట్టాలంటే 2 గంటలు 3 గంటలు వాళ్ళు పాటు పెట్టేసి आप टेंशन नहीं लेना, మీరు ఏమి విచారించిన టెన్షన్ తీసుకోకండి. क्योंकि डेड बॉडी तोड़ के देखे क्या करना है. ఎందుకంటే మేము అక్కడ మేము ఎక్కడైతే వెళ్ళిపోయాము కానీ మా బాడీ చూసి నువ్వు ఏం చేస్తావు అక్కడ? आप लोग भी हमारे भाई है, మీరు కూడా మా సహోదరులే हमें किधर दफन क्रिया करके वो नहीं देखते परमेश्वर, కదా. నువ్వు ఎక్కడ పాతి పెట్టావు అని చెప్పి దేవుడు వెతకడు. तुम उधर आके हमको मिलो. నువ్వు అక్కడ వచ్చి మన తండ్రి ఇంటికి వచ్చి అక్కడ నన్ను వెతుకు. अगर इधर हम सेवा कर रहा है, ఒకవేళ ఇక్కడ మేము సేవ చేస్తాం, 2 दिन की सेवा के लिए आया, 2 రోజుల సేవ కోసం వచ్చాము ఇక్కడ. चाहे मेरा पत्नी उधर मर जाएगा, ఒకవేళ నా భార్య అక్కడ చచ్చిపోతే, मेरे बच्चे मर जाएंगे, నా కుమార్తె చచ్చిపోయింది అనుకోండి, हम तुरंत इधर से टैक्सी पकड़ के नहीं जाएगा. ఇమ్మీడియట్ గా ట్యాక్సీస్ లో మనం వెళ్తామా? आपकी समान हमारे भाई लोग उधर है, కదా మీ వల్లే మా సోదరులు అక్కడ ఉన్నారు, उनको बोल देंगे कर दो, వాళ్ళకి చెప్పేస్తాం అయ్యా ఈ సమాధ కార్యక్రమం చేసేసాను. क्योंकि हमारे आशा ये बॉडी में नहीं है, ఎందుకంటే మా ఆశ అనేది ఈ శరీరం మీద లేదు. हम आत्मा के ऊपर आशा रखता है. మేము ఎప్పుడు కూడా మా ఆత్మ సంబంధమైన అంటే ఆత్మ ఏందే మేము విశ్వాసం ఉంచుతాం. शायद हम में से कोई पहले जा सकता है. మనలో చాలా కొంతమంది ముందే వెళ్ళిపోవచ్చు. कहाँ गया? पिता का घर में तो गया, ఎక్కడ వెళ్ళాడు? తండ్రి ఇంటికి కదా వెళ్ళింది. हम भी पीछे आ रहा है. మేము కూడా మీ వెనకాల వస్తాం. यह है मसीह की विश्वास. క్రైస్తవ జీవిత విశ్వాసం. मैं वचन बंद करने जा रहा నేను हूँ. ఇప్పుడు వాక్యము ముగించబోతున్నాను. हालेलुया. हमारे अंदर ये विश्वास मजबूत बनना है, तो కాబట్టి మన యందు ఈ విశ్వాసము బలపడాలి. व्यवस्था पे चलना वाला ఈ चाहिए. నియమానుసారంగా మనం నడవాలి. यदि आप लोग आग्रह करता है तो आप लोग यदि और भी सुनना चाहता है तो ఒకవేళ మీరు ఇంకా ఈ వాక్యం గురించి నేర్చుకోవాలనుకుంటే, प्रभु अनुमति करेगा तो हम और भी प्रभु के समूह में बैठेंगे. ఒకవేళ దేవుని చిత్తానికి అయితే మేము మనమందరం దేవుని సన్నిధిలో కూర్చుందాం. हमारे अनुभव के साथ हम प्रभु की वचन हम बांटेंगे आपस మా में. అనుభవంతో మీకు ఈ వాక్యం ఇంకా మీకు నేర్పిస్తాం. अब हम 2 विषय के लिए प्रार्थना करेंगे. ఇప్పుడు 2 విషయాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. प्रभु मृत्यु की अधीन से मुझे छुटकारा दा. దేవా ఈ మృత్యు భయం నుంచి నన్ను, ఈ దాసత్వం నుంచి నన్ను విడిపింప దయచేయ దేవా. एक मनुष्य को मिलने वाला सबसे बड़ा छुटकारा जो मृत्यु का बायस है, यीशु मसीह आप मुझे दे. అయ్యా ఒక మనుషుడికి ఒక గొప్ప లాభం ఏంటంటే మృత్యు భయం నుంచి విడుదల దయచేయి. दूसरा, ये व्यवस्था पे चलने के लिए मुझे अनुग्रह कर. రెండోది ఏంటంటే దేవా ఈ వాక్యానుసారంగా నడిచే నాకు నీ కృపను దయచేయి నాయనా. मैं ये व्यवस्था तोड़कर मैं आपसे दंड ना पाए. అయ్యా ఈ నియమాలను ఉల్లంఘించి నీతో నేను శిక్ష పొందుకోకుండా నన్ను చూడు దేవా. अय्यूब का किताब में कहता है, యోబు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. बलवान की बाहुबल से वो चिल्लाता है, కదా బలవంతుని బాహుబలంతుడు ఆయన అరుస్తున్నాడు. लेकिन कोई ये नहीं पूछते मेरा सृजनहार परमेश्वर का है. ఎవరు అడుగుతలేడు, నన్ను చేసిన సృష్టికర్త ఎక్కడ అని చెప్పి అడగలేదు. अभी तक हम भी नहीं पूछा होगा मेरा सृष्टि का बनाने वाला किधर है. కాబట్టి ఇంతవరకు మనం కూడా అడగలేదు, నా సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు మనం కూడా మొరపెట్టలేదేమో. आज से हमारे जीवन में समस्या होएगा तो हम पहले हमारे पिता को बोलेंगे. ఒకవేళ ఈ రోజు నుంచి నీకు జీవితంలో పొరపాట్లు కష్టాలు ఏదైనా ఇరుకులు వస్తే నీ తండ్రి అయిన దేవుడికి మొరపెట్టక నేర్చుకోండి. वो हमारा चिंता करता है. ఆయన మన గురించి చింతించేవాడు. प्रभु जी हम धन्यवाद करते हैं परमेश्वर. దేవునికి మనం అందరం కృతజ్ఞతలు చెల్లిద్దాం. प्रभु ये शाम का समय पर प्रभु के चरणों में बैठने के लिए, आपका वचन ध्यान करने के लिए आपने मदद किया. దేవా ఈ సాయంత్రం సమయంలో నీ పాదముల కూర్చొని నిన్ను ఘనపరచడానికి, నీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. आए हुए हर एक भाई बहनों को प्रभु के हाथों में समर्पण करता है. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను నాయన నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. इस परिवार को प्रभु के हाथों में समर्पण करता है. అయ్యా ఈ కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. प्रभु के दासों को प्रभु के हाथों में समर्पण करता है. అయ్యా దేవుని సేవకులను నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. आने वाले दिनों में एक सच्चा कलीसिया इधर खड़ा कर प्रभु. అయ్యా రాబోయే దినాల్లో నిజమైన సంఘానికి నిలబెట్టు దేవా. वचन में स्थिर कर परमेश्वर. అయ్యా నీ వాక్యంలో అయ్యా బలపరచు నాయన. विश्वास में दृढ़ कर प्रभु. అయ్యా విశ్వాసంలో బలపరచు దేవా. ये कलीसिया ऐसा है कि मृत्यु का डर से छुटकारा पाए, ఈ సంఘంలో మరణ భయం నుంచి విడుదల దయచేయ దేవా. स्वर्ग राज के लिए लायक बन जाए. అయ్యా నీ పరలోక రాజ్యానికి వీళ్ళు క్వాలిటీ అంటే దాని పరలోక రాజ్యానికి ప్రభు వీళ్ళు వారసులు కావడానికి కృప దయచేయ దేవా. इस वचन के अनुसार चलने के लिए हर एक को मदद कर परमेश्वर. అయ్యా ఈ వాక్యానుసారంగా వెళ్ళడానికి ప్రతి బిడ్డకు నాయన నువ్వు సహాయం దయచేయ నాయన. आने वाले दिनों में इनके अंदर एक आत्मा का एकता दे प्रभु. దేవా రాబోయే దినాల్లో ఈ ఆత్మను ప్రభను ప్రేమను ఐకమత్యం దయచేయ దేవా. वचन सीखने के लिए भूख प्यास दे అయ్యా परमेश्वर. ఈ వాక్యాన్ని నేర్చడానికి ఆకలి దప్పి కలగజేయ एक దేవా. आत्मिक उन्नति इनके जीवन में दे प्रभु. అయ్యా ఆత్మ సంబంధ ఉన్నతి వీళ్ళ జీవితంలో దయచేయ దేవా. स्वर्ग के सारे आशीषों से इनके भर दे प्रभु. అయ్యా పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి నాయన ఆశీర్వాదాలు నింపు నాయన. प्रभु जितने समय आपके समय बिताया, అయ్యా
ఎంత అయితే ప్రభు నీ పాసలో మేము సమయం గడిపాము ప్రభువా, आने वाले दिनों में यह अनुग्रह के कारण बन जाए అయ్యా परमेश्वर। రాబోయే దినాల్లో నీ కృపకు కారణం కలగడానికి సహాయం చేయండి ఆయన। हालेलुया। प्रभु का हाथों में समर्पण करता है। దేవా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి। प्रार्थना सुना इसलिए हम धन्यवाद। దేవా మా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలయ్యా। इन वचनों के द्वारा आप सबको आशीष करे। అయ్యా ఈ వాక్యం ద్వారా అందరిని నువ్వు ఆశీర్వదించు దేవా। वचन से बाहर जाता పరిశుద్ధుల తండ్రి నీ కొందనాలు, ప్రేమ కలిగిన దేవుడా, ప్రేమమేడ దయమేడానికి స్తోత్రం, కడ తండ్రి కరుణామేడానికి కొందనాలు స్తోత్రాలు ఆయన, మొదటి వాడు కడపటి వాడు ఆది అంతమైన దేవుడానికి స్తోత్రం, అదృశ్య లక్షణాలు కలిగిన దేవుడా, నిత్య దేవుడ, సత్య దేవుడానికి స్తోత్రం తండ్రి, కొందనాలు స్తోత్రాలు అయినా పునరుద్ధరణుడా, పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యమైన దేవుడానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి। ఎవరినైనా మా ప్రభువా మరణము యొక్క బలం గల వాని చేతుల నుంచి దేవా విడిపించబడిన వ్యక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరిని విశ్వాసులు ఇంకా బలపరచండి। రక్షించబడిన వారు రక్షణ ఎదగడానికి మీరు సాయం చేయండి। రక్షణ లేని వారికి పాపమని దాస్యముని చేతనైనా మరి మా తండ్రి మరి మా ప్రభు దాస్యమునకు లోబడిన వారిని పరిశుద్ధ